ఇప్పుడు మనం సాంబాపురానికి వెళ్దాం. మన కథ సాంబాపురంలోనే జరుగుతుంది. ఆ ఊరిలో కులపిచ్చి బాగా ఎక్కువగా ఉండేది. ఆ ఊరు 2 భాగాలుగా విడిపోయి ఉంటుంది. అదే ఊరిలో ఇద్దరు స్నేహితులుండేవారు. వారి పేరు మాధవయ్య మరియు వీరయ్య. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే కులానికి చెందినవారు కావడంతో వారి మధ్య స్నేహం మరింత బలపడుతుంది. అలా ఒకరోజు మాధవయ్య మరియు వీరయ్య ఇద్దరూ తమ పొలాల్లో పని పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరతారు. అమ్మో, ఈ మధ్య ఎండ మండిపోతుందిరా, అసలు పని చేయలేకపోతున్నాను. అరే, అంత ఎండ ఏముందిరా, మామూలుగానుంది కదా. చాలే ఊరుకోరా, నువ్వేమో హాయిగా చెట్టు కింద కూర్చుంటావు, వచ్చిన కూలోళ్ల చేత పని చేయిస్తావు. కాని నేనలా కాదు కదా, నాకున్న కూసంత భూమిలోనే నేను పని చేసుకోవాలి. ఈ కష్టమంతా ఎందుకు చెప్పు? నా వద్ద ఉన్న 8 ఎకరాల భూమిలో నీకు 4 ఎకరాలు రాసిస్తాను. నువ్వు కూడా నాలాగా దర్జాగా ఏదో ఒక చెట్టు వెతుక్కుని దాని కింద కూర్చో. అరే, వద్దు వద్దు, ఆ దేవుడు ఏదైతే నాకిచ్చాడో అదే చాలు. పెద్దగా దేనిమీద నాకు ఆశ లేదు. అరేరే, మాట్లాడుతూ మాట్లాడుతూ మనం ఎక్కడికొచ్చేసామో చూడు. చచ్చా, ఏంట్రా ఇది? ఈ మధ్య మనకు మతిమరుపు బాగా ఎక్కువైంది. మన కులం వారి వీధిలో కాకుండా వేరే కులం వారి వీధిలోకొచ్చేశాం. అబ్బా, ఈ దరిద్రంలో కడిగి పెట్టానా? వెంటనే ఇంటికెళ్ళి స్నానం చేయాలి. అంతకంటే ముందు బావి వద్దకు వెళ్ళి కాళ్ళు కడుక్కుందాం పద. అసలే ఈ కులం వారంటే నాకు అస్సలు నచ్చదు. అలా వీరయ్య మరియు మాధవయ్య ఆ ఊర్లో ఉన్న బావి వద్దకు వెళ్తారు. నీటితో కాళ్ళను కడుక్కుంటారు. ఇంతలో అక్కడికి 2 పిల్లలు వస్తారు. అంకుల్ అంకుల్, ఎలాగో బావి వద్దకొచ్చారు కదా, అప్పటినుంచి ఆడుకొని బాగా అలసిపోయాము. ఇప్పుడే ఇంటికెళ్ళాలనుకోవడం లేదు. కాస్త నీటిని చేదిస్తారా? అలా ఆ పిల్లలు అడగడంతో వీరయ్య బావిలో ఉన్న నీటిని చేది మొదటి పిల్లవాడికిస్తాడు. చాలా థ్యాంక్స్ అంకుల్, వీడికి కూడా కాస్త నీటినివ్వండి. ఇవ్వండి అంకుల్, చాలా దాహంగా ఉంది. ఒరే వీరయ్య, ఒక్క నిమిషం ఆగు. నీళ్ళివ్వకు. ఏరా, ఎందుకు? నీళ్లు శుభ్రంగానే ఉన్నాయి. నీళ్లు శుభ్రంగా ఉన్న విషయం నాకు కూడా తెలుసు. వీడికి గనక నీళ్ళిచ్చావంటే ఆ తర్వాత ఈ బావి మొత్తం అశుభ్రమైపోతుంది. వీడెవరో తెలుసా? అదే ఆ కులానికి చెందిన గంగయ్య కొడుకు. ఏంటి, వీడు ఆ కులానికి చెందినవాడా? ఒరేయ్, ఎంత ధైర్యముంటే మా పొలాల దగ్గరికి వస్తావు? నీకు నీళ్ళివ్వడం కుదరదు. ఒరేయ్, వీడితో కలిసి తిరక్కు. వీడి కులం వేరు, మన కులం వేరు అని చెప్పి మాధవయ్య మరియు వీరయ్య ఆ పిల్లవాడికి నీరివ్వకుండా అక్కడ్నుంచి ముందుకు వెళ్ళిపోతారు. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళసలు? నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఈ కులమంటే ఏంటి? మొన్న బడిలో టీచర్ గారు కులం గురించి చెప్పారు, కానీ ఎప్పుడూ ఈ కులం గురించి చెప్పలేదురా. ఏమో, దాని గురించి నాకు కూడా పెద్దగా తెలీదు. మనమిద్దరం కలిసి ఆడుకోకూడదా? వాళ్ళు అదే కదా చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు నాతో మాట్లాడడం, అలాగే ఆడుకోవడం మానేస్తావా? చిచి, నేనెందుకు అలా చేస్తాను? ఎవరేం చెప్పినా మనమిద్దరం ఎప్పుడు కలిసి ఉంటాంరా అంటూ ఆ 2 స్నేహితులు ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. మరోవైపు వీరయ్య మరియు మాధవయ్య తమ వీధిలోకి వెళ్ళిపోతారు. వీరయ్య ధనవంతుడు. అతనికొక కూతురుండేది. ఆ కూతురి పేరు వీణ. మాధవయ్యకి 2 పిల్లలు. కొడుకు పేరు రఘు, కూతురి పేరు రోజా. ఇదిగో చంద్రకాంతం, వెంటనే వేడి నీళ్లు పెట్టు. అలాగే పెడతాను గాని కాస్త లోపలికి రండి. గుమ్మం బయట నిలబడి ఎందుకలా అరుస్తున్నారు? రోజు నేనే గుమ్మం బయట నిలబడి స్నానం చేసి లోపలికొస్తాను. రోజురోజుకి నీ చాదస్తం ఎక్కువైపోతుంది నాన్నా. ఎవరైనా రోడ్డుపై నిలబడి నీళ్లు పోసుకుంటారా? ఒరేయ్, అసలేం జరిగిందనుకున్నావు? ఇవాళ నేను మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ కులం వారి వీధిలోకి వెళ్ళిపోయాను. అందుకే ఒళ్ళంతా కంపరంగా ఉంది. వెంటనే స్నానం చేసేయాలి. అరే, స్నానం చేయొద్దని ఇప్పుడు ఎవరు చెప్పారు నాన్నా? స్నానం చేయండి, కానీ అదేదో లోపలికొచ్చి చేయండి. ఏంటమ్మా మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇంట్లోకి ఎలా రాగలను? ఆ కులం వారి వీధిలోకి వెళ్ళి వచ్చాను. అపవిత్రునైపోయాను. అలాగే ఇంట్లోకి వస్తే ఇల్లు కూడా అపవిత్రమైపోతుంది. ఇదిగో కాంతం, నీళ్లు తీసుకుని వస్తావా లేదా? ఎందుకండి అంత కోపం? ఆ వీధికి వెళ్ళినా లేదా కులం వాళ్లతో మాట్లాడినా మీరు ఇలా ఎందుకు అయిపోతూ ఉంటారో నాకు అస్సలు అర్థం కావటం లేదు. ఇదిగోండి, ఈ నీళ్లు తీసుకోండి. స్నానమే చేస్తారో లేక హోమమే చేస్తారో మీ ఇష్టం. అలా మాధవయ్య ఇంటి బయట స్నానం చేసి ఇంట్లోకి వెళ్తాడు. ఇదంతా చూస్తూ ఉన్న రోజాకి చాలా బాధ కలుగుతుంది. మరోవైపు వీరయ్య కూడా తన కూతురుతో ఇలా చెప్తాడు. పెద్ద పొరపాటు జరిగిపోయింది అమ్మాయి. మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ కులం వారి వీధిలోకి వెళ్ళిపోయాం. బుద్ధుందా నాన్న అసలు? అలా ఎలా వీధిలోకి వెళ్తారు? చిచి, ముందు మీరు గేటు కవతల వెళ్ళిపోండి. అక్కడికే నీళ్ళని తీసుకుని వస్తాను. అక్కడే స్నానం చేసి అప్పుడు ఇంట్లోకి రండి. ఈ కాలంలో ఇలాంటి పిల్లని నేనెక్కడా చూడలేదు. చాదస్తం ఎక్కువైపోయిన తండ్రికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఈ పిల్లే ఆయన్ని చెడిపేస్తుంది. అలా
వీణ నీటిని తీసుకొచ్చి తండ్రికిస్తుంది. వీరయ్య స్నానం చేసి లోపలికి వస్తాడు. ఇది మరీ బాగుంది. ఏదో పొరపాటుగా వీధిలోకి వెళ్లారనుకోండి, దానికింతలా స్నానం చేయాలా? ఏ ఇంట్లోకొస్తే ఏమవుతుంది? ఏం మాట్లాడుతున్నావమ్మ నువ్వు? చిచి, ఆ వీధి గురించి తలుచుకుంటుంటేనే నాకు కంపనం వస్తుంది. అలాంటిది నాన్న ఆ వీధిలోకి వెళ్ళి వచ్చాడట. ఇంకా ఆయనకు ఎంత కంపనంగా ఉండాలి? ఇదిగో పిల్ల, నువ్వేమీ 60 ఏళ్ల ముసలిదానివి కాదు, చదువుకున్న దానివి. ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? మీరేమైనా అనుకోండి, మీ ఒక్కగానొక్క కూతురికి మీకంటే పొగరు బాగా ఎక్కువైంది. కష్టపడి ఇంటర్ దాకా చదువుకుంది, మంచి మార్కులు కూడా తెచ్చుకుంది. డిగ్రీలో చేరి ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవే అంటే నా మాట వినిందా? ఆ డిగ్రీ కళాశాలకు వెళ్లాలంటే ఆ కులం వారి వీధిని దాటుకొని వెళ్లాలట. అలా అసలు చేయలేదని డిగ్రీ చదవడమే మానేసింది. ఇలాంటి పిల్లని నేను ఈ భూప్రపంచంలో ఎక్కడా చూడలేదు. దీనికి మీకంటే కులపిచ్చి బాగా ఎక్కువ. ఎంతైనా నా కూతురు కదా. అయినా ఉద్యోగం చేయాల్సిన కర్మ దీనికేంటి? నాకున్న ఈ ఆస్తికి ఏకైక వారసురాలు. అయినా సరే, చిన్నప్పట్నుండి కులాల గురించి మీరు ఈ వీణకి చెప్పకుండా ఉండాల్సిందే. చిన్నప్పట్నుండి కులం గురించి అన్ని విషయాలను దీనికి నూరిపోశారు. ఇప్పుడిది గయ్యాల్లా తయారైంది. అలా సులోచన వీరయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. వీణకి తండ్రి కంటే కాస్త కులపిచ్చి ఎక్కువే. ఆ కులం వారిని కనీసం కన్నెత్తి కూడా చూసేది కాదు. ఈ కులం వారు ఇలా ఉన్నారు, ఇక ఆ కులం వారు ఎలా ఉన్నారో చూద్దామనండి. సాంబాపురంలో ఇది 2వ వీధి. ఇక్కడ రంగయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉంటాడు. అతను ఒక గవర్నమెంట్ టీచర్. అతనికి ఒక కొడుకు కూడా ఉంటాడు. రంగయ్య కొడుకు పేరు గౌతమ్. ఈ కులానికి చెందిన వారందరూ రంగయ్యని తమ పెద్దగా భావించి అతను ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు. చదువుకున్న రంగయ్యకు కుల పట్టింపులు అస్సలుండవు. తన కొడుకుని మంచి విలువలతో పెంచుతాడు. ఇదిగో గౌతమ్, నీ ఇంటర్న్షిప్ ఎలా సాగుతుంది? సీనియర్ డాక్టర్స్ ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా? అవునాన్నా, సీనియర్ డాక్టర్స్ కాస్త ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కాని ఇదంతా నార్మలేనని అందరూ అంటున్నారు. కాస్త సర్దుకుపోవడమే. పేషెంట్స్తో నేరుగా కలిసి వారి ఇబ్బందుల్ని తెలుసుకుంటూ వారికి సేవ చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. గుడ్. ప్రతి డాక్టర్ పేషెంట్ని భారంగా ఫీల్ అవ్వకూడదు. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎప్పుడు ఎవరిపై చిరాకు పడకు. అందులోనూ ముసలివారిపై అస్సలు చిరాకు పడకు. ఎందుకంటే వారి ఎక్స్పీరియన్స్ అంత ఉండదు నీ వయస్సు. వయసు అయిపోవడంతో వారు కాస్త చాదస్తంగా ప్రవర్తిస్తారు. అయినా సరే, నువ్వు వారితో ఓపికగా ప్రవర్తించి వారికి ట్రీట్మెంట్ చేయాలి. అలా రంగయ్య తన కొడుకుతో చెప్తూ ఉంటాడు. ఇంతలో రంగయ్య భార్య ప్రమీల వారి వద్దకు వచ్చి ఇలా చెప్తుంది. ఒరే, పేషెంట్స్ గురించి ఆలోచిస్తూ తినటం మానేయొద్దు. చూడు, ఎంత సన్నగా అయిపోయావు. ఇందాక గారెలు వేశాను. ఒక్క గారైనా ముట్టుకున్నావా? లేదు. ఏమైనా అంటే క్యాలరీస్ అమ్మా అంటావు. చిన్నప్పుడు నేను చేసిన ప్రతి వంటని మెచ్చుకుంటూ తినేవాడివి. ఇప్పుడు బాగా మారిపోయావురా. మీ అమ్మ అలాగే అంటుంది, కానీ నువ్విక హాస్పిటల్కి బయలుదేరు. అలా రంగయ్య చెప్పడంతో గౌతమ్ పట్నంలో ఉన్న హాస్పిటల్కి బయలుదేరతాడు. మరోవైపు మాధవయ్య కూతురైన రోజా కూడా పట్నానికి బయలుదేరుతుంది. రోజా పట్నంలో ఉన్న ఒక బడిలో టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు మరొక విషయం తెలుస్తుంది. గౌతమ్ మాధవయ్య కూతురైన రోజాని ప్రేమిస్తూ ఉంటాడు. వారిద్దరూ పట్నంలో కలుసుకుంటారు. ఏమంటున్నాడు మీ నాన్న? ఇంట్లో మన విషయం చెప్పావా? ఏంటి చెప్పేది? రామాయణమా లేక మహాభారతమా? అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా? మా నాన్న పొరపాటున మాట్లాడుతూ మరిచిపోయి మీ వీధిలోకి వచ్చాడట. అంతే, ఇంటికొచ్చి నాన్న రభస చేసి ఇంటి బయట స్నానం చేసుకుని ఆ తర్వాత కాని ఇంటి లోపలికొచ్చాడు. ఇంత పిచ్చేంటి మీ నాన్న? తప్పకుండా చదువుకొని ఉండడు. ఏమో, మా నాన్నకు కులపిచ్చి బాగా ఎక్కువ. పొరపాటున వీధిలోకి అడుగుపెట్టినందుకే అంత గొడవ చేశాడు. అదే నేను నీతో మాట్లాడుతున్నానని తెలిస్తే ఇంకా అంతే సంగతులు. నాకు చాలా భయంగా ఉంది గౌతమ్. అరే, భయపడొద్దు. భయపడి ఎలాంటి లాభం లేదు. మరో సంవత్సరంలో నేను డాక్టర్ని అయిపోతాను. ఎవరైనా డాక్టర్ సంబంధం వద్దు అని అంటారా? అందులోనూ మాకు బాగా డబ్బుంది. మనకు ఊళ్ళో 2 బిల్డింగులు కూడా ఉన్నాయి. ఎంత ఆస్తి, అలాగే మంచి ఉద్యోగాన్ని ఏ తండ్రి వద్దనుకోడు. తప్పకుండా మీ నాన్న నన్ను ఇచ్చి పెళ్లి చేస్తాడు. డబ్బు ముందు ఏ కులమూ పనిచేయదు. అంతేనంటావా? నేను కూడా అదే జరగాలని కోరుకుంటున్నాను. మా నాన్నకు కులపిచ్చున్నట్టే మీ నాన్నకు కూడా కులపిచ్చుందా? చిచి, లేదు. మా నాన్నకు ఎలాంటి కులపిచ్చి లేదు. ఆయన అందర్నీ సమానంగా చూస్తారు. అందరికీ మర్యాదిస్తారు. మా నాన్న కూడా మీ నాన్నలాగే ఉంటే ఎంత బాగుండేదో. ఏం జరుగుతుందో ఏమో. నేను భారం మొత్తాన్ని ఆ 7 కుండల వాడిపైనే వేశాను. ఇక అంతా ఆయన దయపై నడవాల్సిందే.
అలా రోజా మరియు గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిలా జరుగుతూ ఉండగా ఒకరోజు మాధవ వద్దకు అతని కులస్థుడైన గోవింద్ వస్తాడు. పెద్ద పొరపాటు జరిగిపోయింది మాధవయ్య, వెంటనే మన కులం వాళ్ళని పిలువు. ఏమైందిరా, ఎందుకలా కోపంతో రగిలిపోతున్నావు? ఏం జరిగింది? ఏం జరిగిందా? నా కొడుకుని ఆ కులం వాడు కొట్టాడు. వాడిని ఊరికే విడిచిపెట్టకూడదు. మన కులం సత్తా ఏంటో వాడికి చూపించాలి. ఏంటి, నీ కొడుకుని ఏకంగా కొట్టాడా? మన కులం వాడిని ముట్టుకోవడానికే భయపడే వీళ్లకు అసలు కొట్టే ధైర్యం ఎక్కడ్నుంచొచ్చింది? అసలు ఇదంతా ఎలా జరిగిందో కాస్త వివరంగా చెప్పు. ఎప్పుడు వెళ్ళినట్టే నా కొడుకు ఇవాళ బడికి వెళ్ళాడు. వెళ్ళిన గంటకి తిరిగి వచ్చేశాడు. ఏమైందిరా అంటే, హోంవర్క్ చేయనందుకు సార్ కొట్టాడట. ఆ సార్ ఎవరో తెలుసా? ఆ కులానికి చెందినవాడు. దీన్నిక్కడే వదిలేయకూడదు. ఏటి నాన్నా, నువ్విలా మాట్లాడుతున్నావు? ఒకసారికి తన క్లాసులో ఉన్న పిల్లాన్ని కొట్టే అధికారం కూడా లేదా? అదంతా నాకు తెలీదు. మన కులం వాడిని కొట్టాడంటే వాడిని ఊరికే విడిచిపెట్టకూడదు. అలా మాధవయ్య తన కులం వారిని వెంటబెట్టుకుని వీరయ్య వద్దకు వెళ్తాడు. ఏం జరిగిందిరా? అందరూ ఎందుకిలా వచ్చారు? ఏం జరిగిందో తెలుసా? మన గోవిందు కొడుకుని ఆ కులం వాడు కొట్టాడు. ఇంతసారైతే మాత్రం మన కులం పిల్లవాడిని కొడతాడా? ఏంటి, కొట్టాడా? ఎంత ధైర్యం వాళ్ళకసలు? ఇప్పుడే వెళ్ళి తాడో పెడో తేల్చుకోండి. ఈ ఊర్లో మనమైనా ఉండాలి, లేక ఆ కులం వారైనా ఉండాలి. అలా వీణ కూడా చెప్పడంతో వీరయ్య కూడా మాధవయ్య వెంట బడికి వెళ్తాడు. గోవిందు తన కొడుకును కొట్టిన మహేష్ని బడి నుంచి బయటకు లాక్కుని వచ్చి చెట్టుకి కట్టేస్తాడు. ఇదంతా గమనిస్తున్న రంగయ్య అక్కడికి వస్తాడు. రంగయ్య మాధవయ్యపై చేవేసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి సార్ ఇది? ఇక్కడేం జరుగుతుంది? ఇది బడండి. ఊరి గొడవలేమనుంటే బడి బయట చూసుకోండి. అయినా నా తోటిపోద్దాన్ని ఇలా ఎందుకు కట్టేశారు సార్? ఎంత ధైర్యంరా నీకసలు? నా భుజంపై చేవేస్తావా? చేవేసింది కాక నాకు దగ్గరగా నిలబడి మాట్లాడతావా? సారీ సార్, నన్ను క్షమించండి. కానీ ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. మీరు మహేష్ని ఎందుకు కట్టేశారో చెప్పండి. వీడు నా కొడుకును కొట్టాడు. అందులో తప్పేముంది? మీ అబ్బాయి చాలా రోజుల నుండి సరిగ్గా బడికి రావడం లేదు. వచ్చినా సరే చదువుపై అస్సలు కాన్సంట్రేట్ చేయడం లేదు. అలాగే హోంవర్క్ కూడా రావడం లేదు. అందుకే ఒక ఉపాధ్యాయుడిగా మహేష్ తానని కొట్టాడు. ఇందులో అసలు ఎలాంటి తప్పు లేదు. ఎలాంటి తప్పు లేదా? అసలెంత ధైర్యం ఉంటే ఇతను మా కులం వ్యక్తిని కొడతాడు? ఇవాళ చిన్నపిల్లవాణ్ణి కొట్టాడు. దీన్ని కనుక మేం వదిలేస్తే రేపు మాలో ఎవరినైనా ఒకరిని కొట్టడం అన్న గ్యారెంటీ ఏంటి? ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? మీ అబ్బాయికి ఇతను ఉపాధ్యాయుడు. ఎన్నో ఏళ్ల నుంచి చదువు చెప్తున్నాడు. ఈరోజు మీ అబ్బాయి 4 ముక్కలు చదవగలుగుతున్నాడంటే అది ఇతని దయ. 4 అక్షరాలు రాయగలుగుతున్నాడంటే అది అతను చెప్పిన విద్య. ఇంత చేసినవాడు ఒక్క దెబ్బ కూడా వేయకూడదంటారా? వేయకూడదు. ఒక ఉపాధ్యాయుడికి చదువు చెప్పొచ్చు. కాని ఆ కులం వాడిగా ఈ కులం వ్యక్తిని కొట్టడం తప్పు. అలా మాధవయ్యకి మరియు రంగయ్యకి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే గౌతమ్ హాస్పిటల్లో పని ముగించుకొని ఊరికి వస్తాడు. ఏంటి, ఈ సమయంలో బడి వద్ద ఏం జరుగుతుంది? అందరూ ఎందుకలా కొట్టుకుంటున్నారు? ఒకసారి వెళ్ళి చూద్దాం అంటూ గౌతమ్ కూడా ఆ వ్యక్తుల వద్దకు వెళ్తాడు. అప్పటికే గొడవ చాలా పెద్దదిగా మారిపోయి ఉంటుంది. జరిగిందేదో జరిగిపోయింది. మా అబ్బాయికి అతని చేత క్షమాపణ చెప్పించండి. అది ఎప్పటికీ జరగదు. అతను ఒక ఉపాధ్యాయుడిగా మీ అబ్బాయిని కొట్టాడు. అంతేకాని కులం పేరుతో కొట్టలేదు. కాబట్టి మహేష్ ఎప్పటికీ క్షమాపణ చెప్పడు. అలా రంగయ్య అనడంతో వీరయ్యకి మరియు మాధవయ్యకి చాలా కోపం వస్తుంది. వీరయ్య రంగయ్య కాలర్ పట్టుకుంటాడు. అలా వారి మధ్య గొడవ మరింత పెరుగుతుంది. ఇదంతా చూస్తున్న గౌతమ్కి చాలా కోపం వస్తుంది. గొడవలో మాధవయ్య రంగయ్య షర్టుని చించేస్తాడు. గౌతమ్కి చాలా కోపం వచ్చి మాధవయ్యని పక్కకు నెట్టేస్తాడు. మాధవయ్య కింద పడిపోతాడు. ఎంత ధైర్యంరా, నన్నే ముట్టుకొని కిందకు నెట్టేస్తావా? నువ్వేమన్నా ఇంద్రుడివా లేక దేవుడివా? నిన్ను ముట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు ముందు మా నాన్న షర్టుని చించేశావు. అందుకే నేను నెట్టాల్సొచ్చింది. మహేష్ గారు ఎప్పటికీ క్షమాపణలు చెప్పరు. ముందుకనుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఊరికే విడిచిపెట్టాం. ఏం చేస్తారో చేసుకోండి. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి. అలా అక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతుంది. మాధవయ్య తన కులంవాడితో కలిసి తన వీధిలోకి వెళ్ళిపోతాడు. రంగయ్య కూడా కొడుకుతో కలిసి ఇంటికి వెళ్ళిపోతాడు. రంగయ్య కొడుకుకి ఇలా చెప్తూ ఉంటాడు. ఏది ఏమైనా నువ్వు ఆ మాధవయ్యని అలా కిందకి నెట్టాల్సింది కాదురా. అరే, అతన్ని నీ షర్ట్ని చించేశాడు నాన్నా. నీ షర్ట్ కాలర్ని గట్టిగా పట్టుకున్నాడు. నేను జస్ట్ అతని చేతిలో ఉన్న నీ షర్ట్ కాలర్ని విడిపించే ప్రయత్నం చేశాను. ఆ క్రమంలోనే అతనిని కాస్త నెట్టాల్సొచ్చింది. అలా గౌతమ్ రంగయ్యతో చెప్తాడు. మరోవైపు జరిగిన అవమానాన్ని తలుచుకొని మాధవయ్య రగిలిపోతూ ఉంటాడు. రంగయ్యకే అనుకున్నా, అతని కొడుకుకు కూడా బాగా పొగరెక్కువ. ఎంత ధైర్యముంటే అతన్ని నన్నిలా నెట్టేస్తాడు. వాడిని నేను ఊరికే విడిచిపెట్టను. జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా మర్చిపోనాన్నా. సాయంత్రం నుండి ఇదే జపిస్తూ కూర్చున్నావు. ఇలా అయితే నీ బీపీ బాగా పెరిగిపోతుంది. అసలు నీకు ఆరోగ్యం బాగాలేదు. అవునండి, ఎవరి పాపన వాళ్ళు పోతారు. మీరిదంతా మర్చిపోండి.
అలా ఎలా మర్చిపోగలను? చావు బ్రతుకుల మధ్య ఉన్నా సరే వాడు చేసిన దాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఎలా అయినా పగ తీర్చుకుంటాను. ఇదంతా చూస్తున్న రోజాకి చాలా బాధ కలుగుతుంది. రోజా తన గదిలో కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏదైతే అవుతుందని కలలు కన్నానో అదింక ఎప్పటికీ జరగదు. ముందు గౌతమ్ ననాలి. అనవసరంగా మా నాన్నతో గొడవ పడ్డాడు. మా నాన్న ఇక గౌతమ్ని క్షమించేలా లేడు. అంటూ రోజా తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. మరుసటి రోజు రోజా మరియు గౌతమ్ ఇద్దరూ పట్నంలో కలుసుకుంటారు. నీకసలు బుద్ధుందా? మా నాన్నని ఎందుకలా కిందకు తోసేశావు? ఆయన ఎంత కోపంగా ఉన్నారో తెలుసా? అరే, అసలు మీ నాన్న ఏం చేశాడో తెలుసా? మీ నాన్న మా నాన్న షర్ట్ని చించేశాడు. చాలా అవమానించాడు. అర్థం పర్థం లేని విషయాన్ని పట్టుకుని నానా రభస చేశాడు. ఒక టీచర్ తన స్టూడెంట్ని కొట్టడం తప్ప ఆ మాత్రం దానికి మీ కులస్తులందరూ వచ్చి ఆ టీచర్ని చెట్టు కట్టేశారు. ఇలాంటి గొడవ మధ్యలోకి అసలు నువ్వెందుకెళ్ళావు? ఎందుకంటే ఆ గొడవలో మా నాన్న కూడా ఉన్నాడు కాబట్టి, ఆయనకి అవమానం జరుగుతూ ఉంది కాబట్టి నేను కూడా గొడవలోకి వెళ్లాల్సొచ్చింది. అలా రోజా మరియు గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు వీణ కూడా షాపింగ్ చేయడం కోసం పట్నానికి వస్తుంది. పట్నంలో రోజాని మరియు గౌతమ్ని చూస్తుంది. అరే, రోజా ఇక్కడేం చేస్తుంది? ఆ అబ్బాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడ చూశానబ్బా? ఆ అబ్బాయి స్కూల్ ప్రిన్సిపల్ గారు అబ్బాయి కదా. ఇప్పుడు అర్థమైంది ఈ రోజా పట్నంలో ఎందుకు ఉద్యోగం చేస్తుందో. అసలెంత సిగ్గులేని పని చేస్తుందో చూడు. పోయి పోయి ఆ కులం తక్కువ అబ్బాయితో మాట్లాడుతుంది. రోజాని చూస్తుంటే ఆ అబ్బాయితో ఏదో మామూలుగా మాట్లాడుతున్నట్టు లేదు. తప్పకుండా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్టున్నారు. రోజా కనుక ఆ కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇంకేమైనుందా? వామ్మో, ఇంకంతే సంగతులు. వెంటనే ఈ విషయాన్ని మాధవయ్య అంకుల్కి చెప్పేయాలి. రోజా చాలా తెలివైంది. ఇప్పుడు అర్థమైంది పట్నానికి ఎందుకు వెళ్తుందో. వెంటనే ఊరికి వెళ్ళి ఈ విషయాన్ని మాధవయ్య అంకుల్కి చెబుతాను. అలా వీణ కోపంగా పట్నం నుండి ఊరికి బయలుదేరుతుంది. అలా వీణ నేరుగా మాధవయ్య ఇంటికి వెళ్తుంది. అంకుల్, ఓ మాధవయ్య అంకుల్. ఏంటమ్మా ఇలా వచ్చావు? మీ నాన్న ఏమైనా కబురు పంపాడా? నిన్నెందుకు అనవసరంగా ఇంటిదాకా పంపడం? పనివాళ్ల చేత కబురు చేయించొచ్చు కదా. మా నాన్న పంపలేదు అంకుల్ గారు, నేనే వచ్చాను. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పొచ్చులే అమ్మా, ముందు లోపలికి రా. వచ్చి కూర్చో తల్లి. ఎన్ని రోజులకొచ్చావు మా ఇంటికి? ఇదిగో చంద్రకాంతం, ఎవరొచ్చారో చూడు, మన వీరయ్య కూతురు. ఓ, నువ్వేనా వీరయ్య కూతురువి? ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏ రాకూడదా? ఈ అమ్మాయి ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇంటికి రావచ్చు. ఇలాంటి ప్రశ్నలు అడగడం మానేసి ముందు వెళ్ళి ఏదైనా మిఠాయి వండు. అయ్యో అంకుల్, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఎలాంటి ముఖ్యమైన విషయమైనా సరే తర్వాత మాట్లాడుకోవచ్చులే అమ్మా. ఇదిగో చంద్రకాంతం, మొన్న పండగ అరిసెలు చేసావు కదా, వాటిని తీసుకురా. అయ్యో, మీకేమైనా పిచ్చా? అప్పటి నుండి నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు మాత్రం నా మాట విన్నది లేదు. మీరిలా ఉన్నారు కాబట్టే రోజా అలా ఉంది. ఏంటమ్మా, అసలేం జరిగింది? నువ్వు మాకేం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడే పట్నం నుండి వస్తున్నాను. అసలు పట్నంలో ఏం చూశానో తెలుసా? మీ అమ్మాయి రోజా ఆ రంగయ్య గారి అబ్బాయి అయిన గౌతంతో కలిసి తిరుగుతుంది. ఈ విషయాన్ని మీకు చెప్పాలని పరుగు పరుగునొచ్చాను, కానీ మీరేమో నన్ను అస్సలు మాట్లాడనివ్వట్లేదు. ఏంటమ్మా నువ్వు చెప్తుంది? రోజా రంగయ్య కొడుకుతో తిరుగుతుందా? ఇప్పుడే దాని పని చెప్తాను. అవునంకుల్, ఇప్పుడే నేను నా కళ్లతో చూశాను. ఇంత పరువు తక్కువ పని చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అసలు అలాంటి కులస్తులను చూడటమే నాకిష్టముండదు. అలాంటిది మీ అమ్మాయి ఆ అబ్బాయితో కలిసి తిరుగుతుంది. ఈ విషయం ఈ ఊర్లో ఉన్న మన కులస్తులకు తెలిస్తే మీ పరువే పోతుంది. ఈ అమ్మాయి చెప్తుందంటే ఇదంతా నిజమై ఉంటుంది. ఒరే రఘు, రఘు! అయ్యో, ఆగండి. ఇందులో ఎంత నిజముందో తెలుసుకోవాలి కదా. మీరిలా కోపంతో రగిలిపోతే ఎలా చెప్పండి? అరే, నేనింతలా చెబుతున్నా సరే మీరు నన్ను నమ్మడం లేదా? నేను నిజమే చెబుతున్నాను. ఏదో ముఖ్యమైన పనుంటే వాడు కూడా పట్నానికి వెళ్ళాడండి. వీడు కూడా పట్నానికి వెళ్ళాడా? వెంటనే నీ కూతురుకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. అలా మాధవయ్య చెప్పడంతో చంద్రకాంతం రోజాకి ఫోన్ చేస్తుంది. ఆ సమయంలో రోజా బడిలో పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటుంది. చంద్రకాంతం రోజాని ఇంటికి రమ్మని చెప్తుంది. ఏంటి, అమ్మ చాలా కంగారుగా మాట్లాడుతుంది? ఏం జరుగుంటుంది? అందులోనూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. కానీ గౌతమ్ ఈ రోజు ఈవినింగ్ షాపింగ్కి వెళ్దామని చెప్పాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చులే. షాపింగ్ చేసి ఒకేసారి సాయంకాలం ఇంటికి వెళ్ళిపోతాను. అలా రోజా ఇంటికి వెళ్లకుండా
బడిలోనే పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటుంది. మరోవైపు మాధవయ్య ఇంటి వద్ద ఉన్న వీణ ఇలా చెప్తుంది. చూసారా, మీ అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. మీరంటే అసలు భయం అలాగే భక్తి కూడా లేనట్టుంది. ఎంత ధైర్యం అసలు! ఏదో చదువుకున్న చదువుకి నలుగురికి చదువు చెప్పి న్యాయం చేస్తానన్నా అంటే ఒప్పుకున్నాను. ఇలా పట్నానికి వెళ్లి ఆకులొప్పు కుర్రవాడితో కలిసి తిరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇంతలో వీణని వెతుక్కుంటూ వీరయ్య కూడా మాధవయ్య ఇంటికి వస్తాడు. ఏంటమ్మాయి, ఇక్కడున్నావా? పట్నానికి వెళ్తానని చెప్పావు. బట్టలు కూడా కొనుక్కోవాలన్నావు. మరి మాధవయ్య ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? నువ్వు కూడా వచ్చావా నాన్న? అసలేం జరిగిందో తెలుసా? రోజా ఆ రంగయ్య గారి కొడుకైన గౌతంతో కలిసి పట్నం అంతా తిరుగుతుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు కూడా. ఇదే విషయాన్ని నేను మాధవయ్య అంకుల్కి చెప్పడానికి వచ్చాను. ఏంటమ్మా, నువ్వు చెప్తున్నది నిజమా? అవును, నిజమే నాన్న. చూసావా, మన కులం పిల్ల ఎలాంటి పని చేసిందో. అయినా అందరూ నాలా పద్ధతిగా ఉంటారా? ఏంట్రా ఇది? మన పిల్ల ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. వెంటనే మన కులం వాళ్ళందరినీ పిలువు. ఇప్పుడే మనం ఆ రంగయ్య ఇంటి మీదకు వెళ్ళి గొడవ చేద్దాం. నిన్నవాడు ఎలాగో బ్రతికిపోయాడు. ఇవాళ వాణ్ణి అస్సలు వదిలేది లేదు. అలా మాధవయ్య ఊర్లో ఉన్న తన కులస్తులందర్నీ తీసుకుని రంగయ్య ఇంటికి బయలుదేరతాడు. అదే సమయానికి రోజా మరియు గౌతమ్ ఇద్దరూ షాపింగ్ ముగించుకొని షాపింగ్ మాల్ నుండి బయటకొస్తారు. ఉదయం అమ్మ కాల్ చేసింది. చాలా కంగారుగా మాట్లాడింది. వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. నేనే పెద్దగా పట్టించుకోలేదు. హఠాత్తుగా ఇంటికి రమ్మని ఎందుకు చెప్పినట్టు? నువ్వు స్కూల్కొచ్చే ముందు ఇంట్లో ఏమన్నా గొడవ పడ్డావా? లేదు లేదు, నేను ఎలాంటి గొడవ పడలేదు. సర్లే, ఏదో క్యాజువల్గా రమ్మని చెప్పుంటారు. అయ్యో, చాలా ఆలస్యంగా షాపింగ్ మాల్లో నుండి బయటికొచ్చాం. ఊరికి వెళ్లాల్సిన బస్సు వెళ్ళిపోయి ఉంటుంది కూడా. అరే, ఆ మాత్రం దానికి అంత భయపడిపోవాలా? నిన్ను నేను డ్రాప్ చేస్తానులే. సరిపోయింది. ఇప్పటికే మన ఊర్లో చాలా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. నన్ను కనుక నీతో ఎవరైనా చూస్తే ఇంకా అంతే సంగతులు. కనీసం ఊరి పొలిమేర వరకైనా డ్రాప్ చేస్తాను. ఆ తర్వాత ఏదో ఒక ఆటో ఎక్కి ఇంటి దగ్గర దిగు. అలా గౌతమ్ రోజాని తన బండిపై ఎక్కించుకొని ఊరికి బయలుదేరతాడు. మరోవైపు మాధవయ్య తన కులపోరితో కలిసి రంగయ్య ఇంటిపై దాడికి వెళ్తాడు. ఒరే రంగయ్య, బయటకు రారా! ఇవాళ నేను అస్సలు విడిచిపెట్టాను. అరే, ఏంటి వీళ్ళు మళ్ళీ వచ్చారు? అమ్మో, ఆ కులం వాళ్ళందరూ వచ్చారండి. నాకెందుకో భయంగా ఉంది. ఇంట్లో గౌతమ్ కూడా లేడు. వద్దు, మీరసలు బయటకు వెళ్ళొద్దు. వాళ్ళు ఇంటి బయట వచ్చి అలా అరుస్తూ ఉంటే నేను ఇంట్లో ప్రశాంతంగా ఎలా కూర్చోగలను? అసలెందుకు వచ్చారో తెలుసుకోవాలి కదా. నువ్వు నీ గదిలోకి వెళ్ళి తాళం పెట్టుకో. ఏం జరిగినా బయటకు రావద్దు. దేవుడా, ఏంటి గొడవలు? అసలు ఈ కులం వారు మన కులం వారిని ప్రశాంతంగా బతకనిచ్చేలా లేరు. అని అనుకుంటూ ప్రమీల తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. మరోవైపు రంగయ్య వెళ్లి ఇంటి తలుపు తెరుస్తాడు. ఏంటిది? అసలేం జరుగుతుంది? మీరంతా కలిసి ఇలా కర్రలతో ఎందుకొచ్చారు? ఎందుకా? ఇవాళ నీ తాట తీయడానికి. మాటలు కాస్త జాగ్రత్తగా రానివు మాధవయ్య. అసలు నేనేం తప్పు చేశానని ఇలా మాట్లాడుతున్నావు? ఒక ఉపాధ్యాయుడు తన స్టూడెంట్ని కొట్టడం కూడా తప్పేనా? అరే, మేము ఆ విషయం గురించి మాట్లాడడానికి రాలేదు. మేము ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాము. ప్రశాంతంగా ఉండాలి అనుకున్నాము. కానీ మీరు ఉండనిస్తే కదా. మరి ఏ విషయం మీద గొడవ పడ్డానికి ఇక్కడికొచ్చారు? నీకు తెలీదా? నీకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందంటే నేను అస్సలు నమ్మలేను. నువ్వే నీ కొడుకు చేత ఈ పిచ్చి పని చేస్తున్నావు. నాక్కూడా అదే అనిపిస్తుంది. లేకపోతే నా కూతురు ఇలా ఎప్పటికీ చేయదు. అసలేం మాట్లాడుతున్నారు మీరంతా? మీరు మాట్లాడే విషయం నాకు అస్సలు అర్థం కావడం లేదు. చేయాల్సిందంతా చేసి బాగా నాటకాలాడుతున్నావు. ఎలా అయినా మా కులాన్ని అవమానించాలి అనుకున్నావు. అందుకే మా కులపాడపిల్ల పరువు తీయడానికి ఈ పనులన్నీ చేస్తున్నావు. అబ్బబ్బా, మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఈ గొడవంతా గదిలో ఉన్న ప్రమీల వింటూ ఉంటుంది. ప్రమీల వెంటనే తన కొడుకుకి కాల్ చేస్తుంది. ఒరేయ్, అసలు ఎక్కడున్నావురా? ఇంత ఆలస్యమైనా ఇంకా ఇంటికి రాలేదెందుకు? దారిలోనే ఉన్నానమ్మా, పొలిమేరలో ఉన్నాను. విషయమేంటి? ఎందుకిలా కంగారుగా మాట్లాడుతున్నావు? ఆ కులం వాళ్ళు మీ నాన్నగారి మీదకు మళ్ళీ గొడవకొచ్చారు. ఈసారి చాలా మందే వచ్చారా. అందరి చేతుల్లో కర్రలున్నాయి. అందులోనూ ఆ మాధవయ్య చేతిలో ఏకంగా కత్తే ఉంది. నాకు చాలా భయంగా ఉంది. ఎక్కడున్నా వెంటనే ఇంటికి రారా. అలా ప్రమీల చెప్పడంతో గౌతమ్ ఆశ్చర్యపోతాడు. గౌతమ్ వెంట ఉన్న రోజా ఇలా అడుగుతుంది. ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు గౌతమ్? మీ కులం వాళ్ళు మళ్ళీ మా నాన్నగారి మీద గొడవకొచ్చారట. మీ నాన్న ఏకంగా కత్తి పట్టుకునొచ్చాడట. అయ్యో రామా, అసలు మా నాన్న ఎందుకిలా చేస్తాడో ఏంటో. ఇదిగో రోజా, నువ్వు ఏదో ఒక ఆటో పట్టుకుని ఇంటికెళ్ళు. నేను వెంటనే మా ఇంటికెళ్ళాలి. అలా గౌతమ్ చెప్పడంతో రోజా ఆటో ఎక్కి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక గౌతమ్ వెంటనే
తన ఇంటికి బయలుదేరతాడు. మరోవైపు మాధవయ్య రంగయ్యని నానా మాటలంటూ ఉంటాడు. చదువుకున్నవాడివని నీమీద నాకు రవ్వంత మర్యాద ఉండేది. ఈరోజు అది కూడా పోయింది. ఎంత ధైర్యముంటే నీ కొడుకు చేత ఇలాంటి పిచ్చి పని చేస్తావు? అసలేం జరిగిందో చెప్తావా, లేక పోలీసులు పిలవమంటావా? ఏం జరిగిందో నీకు తెలీదా? బాగానే నాటకాలాడుతున్నావు. నీ కొడుకు నా కూతుర్ని ప్రేమిస్తున్నాడట. ఎంత ధైర్యముంటే వాడు ఈ పని చేస్తాడు? నీ ప్రమేయం లేకుండా ఇదంతా జరుగుతుందంటే నేను అస్సలు నమ్మను. ఏంటి? నా కొడుకు గౌతమ్ నీ కూతుర్ని ప్రేమిస్తున్నాడా? ఏమీ తెలియనట్టు నాటకాలాడుతున్నావు. ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తాడు. వచ్చావా? నిన్నస్సలు విడిచిపెట్టను. ఎంత ధైర్యముంటే నా కూతుర్ని ప్రేమిస్తావు? నిన్నేం చేస్తానో చూడు అంటూ మాధవయ్య గౌతమ్ని కొట్టేందుకు ముందుకు వెళ్తాడు. మాధవయ్య గౌతంపై చెయ్యెత్తుతాడు. ఇందులో తప్పేముంది? తప్పేముందా? ఏం మాట్లాడుతున్నాను అసలు? మా కులమేంటి, మీ కులమేంటి? మీ కులంలోని వారు అసలు మా కులంలోని వారిని కన్నెత్తి చూడ్డం కూడా తప్పే. అలాంటిది మీరు ఏకంగా మా ఇంటి అమ్మాయి జోలికొస్తారా? ఏంటండి ఎప్పుడు చూసినా కులం కులం అంటూ గొడవపడుతుంటారు? అసలేంటి ఈ కులం గొప్ప? నీకేం తెలుసురా కులం గురించి? అయినా మిమ్మల్ని అని ఎలాంటి లాభం లేదు. మీ కులం వారిని మాతో పాటు కలిసి ఇదే ఊర్లో బ్రతికేందుకు అవకాశం ఇచ్చినా మా పూర్వీకులను అనాలి. అదే రోజు ఊరిని 2 భాగాలుగా చేసి ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. బాగా చెప్పావు మాధవయ్య. అసలు వీరిని మనతో కలిసి బ్రతికేందుకు అవకాశం ఇవ్వడమే ఎక్కువ. అలాంటిది వీరీరోజు మన ఇంటి ఆడపిల్ల దాకా వస్తారా? ఎంత ధైర్యం వీరికి అసలు? చాలా ఆపండి. ఊరుకుంటుంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ప్రేమకు ఎలాంటి హద్దు ఉండదు. కులాన్ని చూసి ప్రేమ కలిగితే అది ఎప్పటికీ ప్రేమ అవ్వదు. అయినా నాకేం తక్కువ? ఆ దేవుని దయ కారణంగా ఆరోగ్యంగా ఉన్నాను, ఆస్తి ఉంది. మరికొన్ని రోజుల్లో డాక్టర్ని కాబోతున్నాను. మీరు తలకిందులుగా తపస్సు చేసినా ఇంత మంచి సంబంధాన్ని మీ అమ్మాయికి ఎప్పటికీ తీసుకొని రాలేరు. చూసావారా వీడి తలపొగరు? మనం తలకిందులుగా తపస్సు చేసినా వీడిలాంటి సంబంధాన్ని తీసుకురాలేమట. ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో చూడు. ఏ ఆస్తిని చూసుకుని తెగ విర్రవెగుతున్నాడో ఆ ఆస్తిని మనం లాగేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు మీరసలు? కాస్త ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడండి. మావాడు చదువుకున్నాడు, యోగ్యుడు, చాలా మంచివాడు. మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు. దయచేసి కులాల్ని మర్చిపోయి వారికి పెళ్లి చేయండి. కనీసం ఈ పెళ్లితో అయినా మన కులాల మధ్య స్నేహం మొదలైతే నాకు అంతే చాలు. ఇప్పటిదాకా ఏమీ తెలియనట్టు బాగా నటించావు. చూశావా, ఇప్పుడు దొరికిపోయావు. నువ్వే ఇదంతా చేశావు. మా ఇంటి అమ్మాయిని మీ ఇంటి కుర్రాడు పెళ్లి చేసుకుంటే అప్పుడు ఖచ్చితంగా మా కులస్తులు మీ కాళ్ళ దగ్గర పడి ఉంటారని అనుకున్నారు కదా? అది ఎప్పటికీ జరగదు. వీడేదో మాయ చేశాడు. నా కూతుర్ని బుట్టలో వేసుకున్నాడు. వీళ్ళకి ఎలా అయినా బుద్ధి చెప్పి తీరాలి అంటూ మాధవయ్య తన కులస్తులతో కలిసి ఇంటిలోపలికి వెళ్తాడు. ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తాడు. గౌతమ్ మరియు రంగయ్య తమ కులస్తులను పిలుస్తారు. అలా రంగయ్య వైపు వ్యక్తులు మరియు మాధవయ్య వైపు వ్యక్తులు బాగా కొట్టుకుంటారు. అలా అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. మరోవైపు రోజా ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్తుంది. వచ్చావా? ఎంత పని చేశావే అసలు? ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. ఏం జరిగిందమ్మా? ఏమైంది? నువ్వు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గారి కొడుకుని ప్రేమించావా? నీకసలు బుద్ధుందా? చదువుకున్న దానివే గదా? చిన్నప్పటి నుండి 2 కులాల మధ్య జరుగుతున్న గొడవ గురించి తెలుసుకున్న దానివేగా? అయినా సరే బుద్ధి లేకుండా వెళ్ళి ఆ కులస్తుడిని ప్రేమించావా? నీ కారణంగా ఊర్లో ఎంత పెద్ద గొడవ జరుగుతుందో తెలుసా? చదువుకున్నదాన్నే అమ్మా, అందుకే కులం గురించి ఆలోచించలేదు. గౌతమ్ చాలా మంచివాడు, అందుకే తనని ప్రేమించాను. చి, సిగ్గుగా లేదా నీకిలా మాట్లాడ్డానికి? అతని కులమేంటి, మన కులమేంటి? అలాంటి వ్యక్తిని కనీసం నేను దగ్గర నుండి కూడా చూడలేను. అలాంటిది నువ్వు పోయిపోయి అతన్ని ఎలా ప్రేమించావు? మాటలు కాస్త మర్యాదగా రానివ్వు వీణా. అసలు నేను చేసిన తప్పేంటి? నేనెవ్వరినీ హింసించలేదు, కేవలం ప్రేమించాను అంతే. ఇందులో ఎలాంటి తప్పు లేదు. అలా రోజా ఇంట్లో మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మాధవయ్య ఇంటికి వస్తాడు. బుద్ధుందా నీకసలు? ఏం మాట్లాడుతున్నావు? ఉన్నదే మాట్లాడుతున్నాను నాన్న. నేనెలాంటి తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను చిన్నతనంలో మనుషులందరూ ఒక్కటేనని చదువుకున్నాను. మనుషుల మధ్య ఎలాంటి భేదాలు ఉండకూడదని చదువుకున్నాను. దేవుడి దృష్టిలో కూడా అందరూ ఒక్కటే. అమ్మ ప్రతిరోజు ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి భక్తుడైన అన్నమయ్య కీర్తనల్ని వింటూ ఉంటుంది. అమ్మే కాదు, మీరు కూడా అన్నమయ్య కీర్తనలు వింటూ ఉంటారు. అందులో బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనే పాటని 1000 సార్లైనా వినుంటారు కదా. కానీ మీరు ఒక్కసారి కూడా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. అందుకే ఈరోజు మన ఊర్లో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి. చాలా గొప్పగా ఎదిగిపోయావు తల్లి. చదివిస్తే తన కాళ్లపై తను నిలబడి సంతోషంగా ఉంటుంది అని నిన్ను చదివించాను. కాని నువ్వు చదువుకొని చాలా గొప్పదానివైపోయావు. ప్రతిరోజు పిల్లలకు పాఠాలు చెప్పినట్టే మాక్కూడా పాఠాలు చెప్తున్నావు. జరిగిందేదో జరిగిపోయింది. అతన్ని మర్చిపో. రేపటి నుండి నువ్వు బడికి వెళ్ళడానికి కూడా వీలేదు. సరిగ్గా సంవత్సరం తిరిగేలోగా నీకొక మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తాను. చాలా బాగా చెప్పారు అంకుల్. చూడండి నాన్న,
నేను మీకు పాఠాలు చెప్పడం లేదు, నీతులు చెప్పడం లేదు, నిజాన్ని చెబుతున్నాను. కానీ మీరా నిజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే కేవలం గౌతమ్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. అలా చెప్పి రోజా తన గదిలోకి వెళ్ళిపోతుంది. మాధవయ్యకు చాలా కోపం వస్తుంది. మాధవయ్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ కోపంలో మాధవయ్య ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తాడు. మరోవైపు రంగయ్య తన కొడుకుని ఇలా అడుగుతూ ఉంటాడు. ఏంట్రా ఇది? ఇదంతా ఎప్పటినుంచి జరుగుతుంది? నాన్నా, ఇది ఈరోజు మొదలైంది కాదు. నీకు తెలుసు కదా, నేను అలాగే రోజా ఒకే బడిలో చదువుకున్నాం. బడిలో చదువుకుంటున్న రోజుల్లో రోజాపై నాకు ఎంతో అభిమానముండేది. ఆ అభిమానమే ప్రేమగా మారింది. ఇందులో కులాలను తీసుకొచ్చి వారు పెద్ద గొడవ చేస్తున్నారు. ప్రేమకి కులాలడ్డు వస్తే ఎలా నాన్నా? ఒరేయ్, ఎలా అయినా ఆ పిల్లని మర్చిపోరా. ఏంటమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? మరి ఎలా మాట్లాడాలరా? అసలు నువ్వు న్యూస్ చూస్తున్నావా? న్యూస్లో ఏమేం జరుగుతుందో చూస్తున్నావా? ఎన్ని పరువు హత్యలు జరుగుతున్నాయో నీకు తెలుసా? ఎంతమంది అబ్బాయిలు తమ ప్రాణాన్ని కోల్పోయారు. అలాంటి వార్తలు టీవీలో వచ్చినప్పుడు ఎంత బాధపడేదాన్నో తెలుసా? వాళ్ళు చాలా క్రూరంగా ఉన్నారు. జస్ట్ మీ ప్రేమ గురించి తెలిసినందుకే ఇంత పెద్ద గొడవ చేశారు. ఇక నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మో ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. అలా ప్రమీల భయపడుతూ ఉంటుంది. ఆ రాత్రి రోజా బాధపడుతూ ఉంటుంది. ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. అంత నా కర్మ. ఈ కుల పట్టింపులున్న గ్రామంలో పుట్టాను. అందుకే ఇలాంటి బాధని అనుభవిస్తున్నాను. ఏదేమైనా సరే నేను గౌతమ్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. అలా రోజా ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మాధవయ్య తన భార్యతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక లాభం లేదు, వెంటనే రోజాకి పెళ్లి చేసేయాలి. అప్పుడే ఆ కులం వారికి బుద్ధి వస్తుంది. తొందరపడకండి, కాస్త ఆలోచించండి. వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. ఆ అబ్బాయి చాలా మంచివాడట. అందులోనూ పట్నంలో పెద్ద ఆస్పత్రిలో డాక్టరట. సొంత ఇల్లు కూడా ఉంది. అలాగే మంచి ఆస్తి కూడా ఉంది. ఇంత మంచి సంబంధం మన అమ్మాయికి వస్తుందా చెప్పండి? బుద్ధుందా నీకసలు? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? వాడికి ఎంత ఆస్తి ఉన్నా, వాడి వద్ద ఎంత డబ్బున్నా, వాడు మాత్రం నాకు అల్లుడు కాలేడు. నేను నా కూతుర్ని నా కులంలో పుట్టిన భిక్షగాడికైనా ఇస్తాను కాని వాడికి అస్సలివ్వను. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు నాన్నా? మన బంధువులలో సుదర్శన్ ఉన్నాడుగా, వాడికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. రోజాని వాడికిచ్చి పెళ్లి చేస్తాను. కాని నాన్న, వాడికి లేని అలవాటంటూ లేదు. బాగా తాగుతాడు. సంపాదించిన డబ్బు మొత్తాన్ని జల్సాలకు ఉపయోగిస్తాడు. ఆస్తులున్నాయి, లేవని కాదు. కాని అలాంటి వాడికి చెల్లినిచ్చి పెళ్లి చేయడం పెద్ద పొరపాటవుతుంది. ఏది ఏమైనా సరే నేను నిర్ణయం తీసేసుకున్నాను. వెంటనే సుదర్శన్ని పిలిపించి మాట్లాడతాను. ముహూర్తాలు కూడా పెట్టించేస్తాను. 1 నెలలో పెళ్ళి అయిపోవాలి. అలాగే రోజాని ఊరు నుండి దూరంగా పంపించేయాలి. ముందు రోజా పెళ్లి అవ్వనివ్వు. ఆ తర్వాత ఆ కులస్తుల పని పడతాను. వారిని శాశ్వతంగా ఊరు నుండి బయటకు గెంటిస్తాను. అలా మాధవయ్య రోజాని తన బంధువైన సుదర్శన్కిచ్చి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకుంటాడు. మరోవైపు గౌతమ్ తల్లైన ప్రమీల కూడా పెళ్లికి ఒప్పుకోదు. మీ నాన్నగారు ఒప్పుకున్నా సరే నేను మాత్రం ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోను. ఒక్కగానొక్క కొడుకువిరా నువ్వు. నిన్ను కోల్పోవాలని మేము అసలు అనుకోవటం లేదు. ఆ కులస్తులను అసలు నమ్మే ప్రసక్తే లేదు. వద్దురా, ఆ అమ్మాయిని మర్చిపో. అలా వారి ప్రేమ 2 కుటుంబాల మధ్య చిచ్చు పెడుతుంది. ఇదిగో చంద్రకాంతం, ఈరోజు సుదర్శన్ ఇంటికి రాబోతున్నాడు. సుదర్శన? వాడెందుకండి? వాడు పెద్ద ఎదవ. అయినా ఇప్పుడున్న గొడవలు సరిపోవా? వాణ్ణెందుకు ఇంటికి పిలిచారు? వాడు ఎంత ఎదవైనా సరే నా కులానికి చెందినవాడు. మరొక ముఖ్యమైన విషయం, వాడేదో చుట్టరికంగా ఇంటికి రావడం లేదు. పెళ్లి చూపులకు ఇంటికి వస్తున్నాడు. వాడికి అలాగే రోజాకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. అయ్యో, ఏంటండి మీరు మాట్లాడుతుంది? మీకేమైనా పిచ్చి పట్టిందా? వాడు ఎలాంటి వాడు మీకు తెలీదా? తాగుతాడట, గంటకోసారి సిగరెట్ కూడా గాలుస్తాడట. ఇక ఎక్కడో గొడవ జరుగుతుంటే అక్కడికెళ్ళి ఆ గొడవలో పాల్గొంటాడట. కానీ వాడికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. అయ్యో రామా, ఉద్యోగముంది, బాగా డబ్బు కూడా వస్తుంది. కానీ ఆ డబ్బుని 10 రోజుల్లో ఖర్చు పెట్టేస్తాడట. మిగిలిన 20 రోజుల్లో వారి వద్ద వీరి వద్ద అప్పు చేసి టైం అంతా వేస్ట్ చేస్తాడట. మన బంధువులందరూ వాడి గురించి మాట్లాడుకుంటుంటే నేను బాగా విన్నాను. ఇలాంటి వాణ్ణి ఇంటి అల్లుడుగా చేసుకోవడం అంత మంచిది కాదండి. ఏది ఏమైనా సరే నేను రోజాకి వెంటనే పెళ్లి చేయాలి. వెంటనే రోజాని ఈ ఊరు నుండి పంపేయాలి. అలా మాధవయ్య చంద్రకాంతంతో చెప్తాడు. ఇక చంద్రకాంతం ఏమీ చేయలేక తన కూతురికి ఈ విషయాన్ని చెప్తుంది. ఏంటమ్మా ఇది? ఈయనకి కులపిచ్చి బాగా ఎక్కువైపోయింది. అవతల కులానికి చెందిన ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవడం తప్పు. కానీ మన కులానికి చెందిన చెడు అలవాట్లున్న ఒక పోకిరిని పెళ్లి చేసుకోవడం ఒప్పు. అసలు ఇదెక్కడి న్యాయమమ్మా? నన్నడిగితే నేను మాత్రం ఏం చెప్పగలనమ్మా?
ఒరే రఘు, నువ్వైనా ఈ విషయంలో నాకు సహాయం చెయ్యి. నేను నాన్నకు నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నాలు చేశానమ్మా, కానీ ఆయన నా మాట కూడా వినే పరిస్థితుల్లో లేడు. ఇదిగో అమ్మాయి, నువ్వు లేచి తయారవ్వు. ఇప్పటికి జరిగిన గొడవలు చాలు. ఆడపిల్ల కారణంగా గొడవలు సద్దుమరగాలి గాని ఇంకా గొడవలు పెరగకూడదు. లే, వెళ్ళి ఈ పట్టుచీర కట్టుకొని తయారవ్వు. అలా చంద్రకాంతం చెప్పడంతో రోజా ఇక చేసేదేమీ లేక ఆ పట్టుచీరని కట్టుకుంటుంది. మరోవైపు సుదర్శన్ ఊరిలో దిగుతాడు. అబ్బబ్బా, ఏంటో ఈ పల్లెటూరు అంతా చెత్తతో నిండిపోయింది. నేనింకా సినిమాలోలాగా పచ్చగా హాయిగా ఉందనుకుంటున్నాను. వెంటనే పని ముగించుకొని సిటీకి వెళ్ళిపోవాలి. ఇంతకీ మాధవయ్య మామ ఇంటికి ఎలా వెళ్ళాలి? కాబోయే అల్లుడు వస్తున్నాడు. కాస్త ఊలి పొరమేలకు బండి పంపుదామని కూడా లేదు. ఒక్కసారి పెళ్ళవ్వనివ్వు, ఆ తర్వాత చెప్తా నీ మామయ్య పని అంటూ సుదర్శన్ మాధవయ్య ఇంటికి వెళ్తాడు. ఏంటి మావయ్య, ఇంకా ఈ చిన్న ఇంట్లోనే ఉన్నావా? నేనింకా మా మాధవయ్య మావయ్య మూడంతస్తుల బిల్డింగ్ కట్టి ఉంటాడననుకున్నాను. చాలేరా, నేనేమైనా నీకులాగా ప్రభుత్వోద్యోగం చేస్తున్నానా? రైతున్రా, ఈ మాత్రం సంపాదించుకోవడమే చాలా ఎక్కువ. అది కూడా నిజమేలే. హాయ్ రఘు, ఎలా ఉన్నావు? ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నామని విన్నాను, నిజమేనా? అవును సుదర్శన్ బావా. ఏంట్రా ఇది, ప్రైవేట్ కంపెనీలో ఎన్ని రోజులని పనిచేస్తారు? సరిగ్గా ఒక 6 నెలలు ఇంట్లో కూర్చొని చదివామంటే ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఈజీగా కొట్టేయొచ్చు. ఆ తర్వాత హాయిగా జీవితాన్ని గడపొచ్చు. చదవాల్సిన సమయంలో చదువుకోండ్రా అంటే వినరు. ఇప్పుడు చూడు ఎలా బాధపడుతున్నావు. వచ్చావారా సుదర్శన్? ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానత్తయ్య. ఇదిగో ఈ పకోడీలు తిన్రా. ఏంటత్తయ్య, లేక లేక ఇంటికొస్తే కేవలం ఈ పకోడీలు పెట్టి పంపించేస్తావా? కాస్త చికెన్ బిర్యానీ కూడా చేయొచ్చు కదా. బిర్యానీ అంటే కేవలం బిర్యానీ వండి వదిలేయడం కాదు, చేపల పులుసు కూడా చేయాలి. ఇదిగో రఘు, డబ్బు తీసుకుని వెళ్ళి చికెన్ అలాగే చేపలు తీసుకునిరా. అరే, ఇంకా నువ్వు డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి మావయ్య? ఇదిగో రఘు, మాధయ్య వద్ద డబ్బు తీసుకోవద్దు. ఇదిగో నేనిస్తాను నీకు డబ్బు. ఎంతైనా ఈ ఇంటికి కాబోయే అల్లుడిని కదా. ఇక నుండి ఇంట్లో పెత్తనమంతా నాదే అంటూ సుదర్శన్ వచ్చి రాగానే ఇంట్లో పెత్తనాలు చలాయిస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న రోజాకి చిరాకు కలుగుతూ ఉంటుంది. రా సుదర్శన్, వచ్చి ఇక్కడ కూర్చో. ఏంటి, ఎప్పటినుండో ఈ చెక్క కుర్చీలనే పడుతున్నారా? కాస్త అప్డేట్ అవ్వచ్చు కదా మామయ్య. మంచి సోఫాలు వేసి ఉంటే ఇంత బాగుండేది. చెప్పాను కదరా, అవన్నీ కొనేందుకు నేనేమైనా నీకులాగా గవర్నమెంట్ దిగినా కాదు కదా. నేనొక రైతుని. ఇప్పుడిప్పుడే పిల్లలు కూడా తమ చదువు ముగించుకొని ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా అన్ని కొంటారులే. అలా మాధవయ్య సుదర్శన్తో మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు చంద్రకాంతం రోజా గదిలోకి వెళ్తుంది. ఏంటి రోజా, నువ్వింకా తయారవలేదు? అవతల మీ నాన్నగారు నిన్ను తీసుకొని రమ్మని అంటున్నారు. వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు. తయారవ్వడం కుదరదమ్మా. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సుదర్శన్ని పెళ్లి చేసుకోను అంటూ రోజా కోపంగా తన గదిలో నుండి బయటకొస్తుంది. ఏంటమ్మా ఇలా బయటకొచ్చావు? వెళ్ళు, చీర కట్టుకొని చక్కగా తయారైరా. లేదు నాన్న, తయారవ్వాల్సిన పనేం లేదు. ఆయన ఎందుకు తయారవ్వాలి చెప్పండి? పెళ్లి చూపులు ఏర్పాటు చేసే ముందు నన్ను మీరొక్క మాట కూడా అడగలేదు. మీరు నా నిర్ణయం అడక్కపోయినా పర్వాలేదు, నేనే మీకు చెబుతాను వినండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ సుదర్శన్ బావని పెళ్లి చేసుకోను. నేను గౌతమ్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? నీ కులమేంటో మర్చిపోయావా? వాడి కులమేంటో తెలుసుకోలేకపోయావా? నాన్నగారు, ప్రేమకి కులం అవసరం లేదని ఎంత చెప్తున్నా మీరు వినటం లేదు. మనసులో గౌతమ్ని పెట్టుకుని నేను మరొకరిని పెళ్లి చేసుకోలేను. ఇదే నీ ఆఖరి మాటనా? అవును నాన్నగారు, నా మాటలో ఎటువంటి మార్పు లేదు. నా మాట వినని దానివి. నువ్వు నా ఇంట్లో కూడా ఉండటానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నారమ్మాయేనా? అరే, నేనేం తప్పు చేశానసలు? కులం అనే విషయాన్ని పక్కన పెడితే అసలు గౌతమ్కేం తక్కువ? ఒక్కటంటే ఒక్క చెడు లక్షణం లేదు. మీకెందుకు నిజం అర్థం కావటం లేదో నాకర్థం కావటం లేదు. చివరిసారిగా చెప్తున్నా, నువ్వు సుదర్శన్ని పెళ్లి చేసుకుంటే నీకే మంచిది. లేకపోతే నువ్వు నా కూతురి స్థానాన్ని కోల్పోతావు. కుదరదు నాన్న, నేనెప్పటికీ ఈ సుదర్శన్ బావని పెళ్లి చేసుకోలేను. అయితే ఇంటి నుండి వెళ్ళిపో. ఇప్పుడే వెళ్ళిపో. కేవలం ఇంటి నుండి కాదు, ఈ కులం వీధి నుండి కూడా వెళ్ళిపోవాలి అంటూ మాధవయ్య రోజాని ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. మాధవయ్య కులస్తులు కూడా అక్కడికి వస్తారు. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? ఒకసారి ఆలోచించుకో. ఆ కులస్తుడి కోసం నువ్వు నీ సొంత తల్లిదండ్రుల్ని వదులుకుంటావా? మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అంకుల్. ప్రేమకి కులాన్ని అంటగడుతున్నారు. గౌతమ్ చాలా మంచివాడు. ఏంటి మంచివాడు మంచివాడు? ఏదో పెద్ద మహాత్ముల్లా చెబుతున్నావు. నాకు బాగా తెలుసు, అతను మన కులాన్ని కించపరచడం కోసమే రోజాని ప్రేమలో పడేసినట్టున్నాడు. తప్పకుండా ఒక నెల కూడా తిరగకుండా నేను బయట గెంటేస్తాడు చూడు. అవును, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. నెల తర్వాత వాళ్ళు నిన్ను ఇంటి నుండి గెంటేస్తారు. అప్పుడు నీకు నేనే దిక్కు.
అలా ఆ కులానికి చెందిన వారందరూ తిడుతూ ఉండగా రోజా వారి మధ్యలో నుండి పక్క వీధిలోకి వెళ్తుంది. గుర్తుపెట్టుకో, ఇకపై ఎప్పుడు నువ్వు ఈ వీధిలోకి రావడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ వీధికి మరియు ఆ వీధికి మధ్య కంచె వేసేస్తాం. మంచి ఆలోచన చేశావురా. ఇప్పుడే ఆ ముళ్ల కంపలను తీసుకొచ్చి మధ్యలో కంచె వేద్దాం. అలా మాధవయ్య తన కులస్తులతో కలిసి మధ్యలో ముళ్ల కంచె పెడతాడు. మరోవైపు రోజా రంగయ్య ఇంటి తలుపు తడుతుంది. ప్రమీల తలుపు తెరుస్తుంది. ఎవరమ్మ నువ్వు? నీకేం కావాలి? నేను గౌతమ్ని కలవడానికొచ్చాను. నా పేరు రోజా. రోజానా? అంటే నువ్వు ఆ కులమమ్మాయివే కదా? అవునండి. ఏంటమ్మాయి, నీకు మీ ఇంట్లో వాళ్ళకి వేరే పనే లేదా? ఎప్పుడు చూసినా మా ఇంటికొచ్చి నానా రభస చేస్తూ ఉంటారు. ఎందుకొచ్చావు అసలు? వెళ్ళిపోమ్మ తల్లి. మీ కులం వారు చూసినా లేక మా కులం వారు చూసినా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిపోతాయి అంటూ ప్రమీల ముఖంపై తలుపులు వేసేస్తుంది. రోజా మళ్ళీ తలుపులు గట్టిగా తడుతుంది. ఏంటి ప్రమీల, ఎవరో అలా గట్టిగా తలుపులు తడుతున్నా నువ్వు మాత్రం తలుపు వద్ద బొమ్మలా నిలబడ్డావు? ఇంతకీ ఎవరొచ్చారు? ఇంకెవరు? ఆ మాధవయ్య గారి అమ్మాయి వచ్చింది. ఏంటి, మాధవయ్య కూతురు నేరుగా ఇంటికొచ్చేసిందా? ఒరే గౌతమ్, ఒకసారి నీ గదిలో నుండి బయటికి రారా. ఎవరొచ్చారో తెలుసా? ఆ మాధవయ్య కూతురు నేరుగా ఇంటికొచ్చేసింది. ఏంటి, రోజా వచ్చిందా? అయితే తలుపులు తెరవమ్మా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తలుపులు తెరిచి ప్రమాదాన్ని ఇంట్లోకి ఆహ్వానించమంటావా? నేను నిన్ననే చెప్పాను ఆ అమ్మాయిని మర్చిపోమ్మని. అసలెంత ధైర్యముంటే ఈ పిల్ల ఇంటిదాకా వచ్చేస్తుంది? అరే, ఇదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు, కాని ముందు తలుపు తెరువమ్మా. కుదరదు గౌతమ్. ఆ అమ్మాయి ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఆ అమ్మాయి ఇంట్లోకొచ్చిందంటే ఇక అంతే సంగతులు. ఆ కులం వారు కూడా నేరుగా మన ఇండ్లలోకొచ్చేస్తారు. పెద్ద పెద్ద గొడవలు చేస్తారు. నీకేమవుతుందోనని నాకు భయం మొదలైంది. వద్దు గౌతమ్, నువ్వొక్కగానొక్క కొడుకువి. కనీసం మేం బ్రతికున్నన్ని రోజులైనా నువ్వు ప్రశాంతంగా మా కళ్ల ముందుండాలని అనుకుంటున్నాం అంటూ ప్రమీల గౌతంతో చెప్తుంది. ఈ మాటలన్నీ రోజా వింటుంది. గౌతమ్ ప్రమీల మాటలను పట్టించుకోకుండా వెళ్ళి తలుపు తెరుస్తాడు. ఏంటి రోజా, ఇలా వచ్చావు? ఏం జరిగింది? మా నాన్న నాకు పెళ్లి సంబంధాలను తీసుకునొచ్చాడు. నేను కేవలం నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటానని ఇలా వచ్చేశాను. ఇకపై ఆ ఇంటికి వెళ్లాలని కూడా అనుకోవటం లేదు. అవునా? ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఇలా ఎవరైనా ఇంటి నుండి వచ్చేస్తారా చెప్పు? నువ్వింటికి వెళ్ళమ్మా, అన్నీ సద్దుమణుగుతాయి. నేనే వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను. లేదంకిల్, నేను నిర్ణయం తీసేసుకున్నాను. నేను కూడా నిర్ణయం తీసేసుకున్నాను. నువ్వు ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఎన్నెన్ని వార్తలు చూడలేదు? నీలాంటి ఆడపిల్లల కారణంగానే ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. నా కొడుక్కి అలాంటి పరిస్థితి రావటం నాకిష్టం లేదు. ఏంటి ప్రమీల నువ్వు మాట్లాడేది? అర్థం పర్థం లేకుండా మాట్లాడొద్దు. ఆ ఆంటీగారి బాధలో ఎలాంటి తప్పు లేదు అంకుల్ గారు. కానీ నాకు వేరే దారి కూడా లేదు. అక్కడే ఉంటే మా నాన్న బలవంతంగా మా బావకిచ్చి నా పెళ్లి చేసేస్తాడు. అందుకే ఇంటిని వదిలొచ్చేశాను. మీరు కాదంటే నేను తిరిగి ఇంటికి కూడా వెళ్ళలేను. ఎందుకంటే ఆ వీధికి అలాగే ఈ వీధికి మధ్య కంచె కూడా కట్టేశాడు మా నాన్న. ఏంటి, కంచె వేశారా? అలా గౌతమ్ మరియు రంగయ్య తమ ఇంటి నుండి బయటకొచ్చి చూస్తారు. 2 వీధుల మధ్య పెద్ద కంచెకొట్టి కనిపిస్తుంది. అది చూసి రంగయ్య ఆశ్చర్యపోతాడు. గౌతమ్, నేను నిన్ను తప్ప మరెవ్వరిని పెళ్లి చేసుకోలేను. నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వు కాదంటే పట్నానికి వెళ్ళిపోతాను. అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతాను. అంతే తప్ప మా ఇంటికి మాత్రం వెళ్ళలేను. అలా రోజా చెప్పడంతో రంగయ్య రోజాని ఇంట్లోకి రమ్మని చెప్తాడు. కాని ప్రమీల మాత్రం రోజాపై చాలా కోపాన్ని పెంచుకుంటుంది. నేను ఎంత వద్దన్నా వినకుండా మీరు ఆ అమ్మాయిని లోపలికి ఎలా రానిచ్చారసలు? నా బాధ గురించి ఎవరికి పట్టింపు లేదు. చూడు ప్రమీల, పాపం ఆడపిల్ల ఎక్కడికెళ్తుంది చెప్పు? నీ కొడుకుని నమ్ముకొని ఇంటిని విడిచిపెట్టి వచ్చింది, తన కులాన్ని విడిచిపెట్టి వచ్చింది. ఇలాంటి సమయంలో మనం ఆదుకోవాలి కాని ఇంటి నుండి గెంటేస్తే పాపం ఆడపిల్ల ఏమవుతుంది చెప్పు? ఆడపిల్ల జీవితం ఏమవుతుందో అని మీరు తెగ కంగారు పడిపోతున్నారు. కానీ నా కొడుకు ఏమైపోతాడో అని నాకు భయం మొదలైంది. నువ్వేమీ భయపడకు. మనం వెంటనే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం. ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. ఏంటి, పెళ్ళా? ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ అనుకుంటే మీరు పెళ్లిదాకా వెళ్లారా? చూడు ప్రమీల, రఘు పుట్టిన 2 సంవత్సరాల తర్వాత నీకొక ఆడపిల్ల కూడా పుట్టింది. కాని ఆడపిల్ల పురిటిలోనే చనిపోవడంతో నువ్వు ఎంతో బాధపడ్డావు. ఆ బాధలో నుండి బయటకు రావడానికి నీకు చాలా సమయం పట్టింది. ఆ రోజు నుండి ఎప్పుడెప్పుడు గౌతమ్కి పెళ్లి చేద్దామా, ఎప్పుడెప్పుడు ఇంటికి కోడలొస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నావు. ఇంటికి రాబోయే కోడలిలో చనిపోయిన నీ కూతుర్ని చూసుకోవాలి అనుకున్నావు. మరిప్పుడు ఎందుకు పెళ్ళొద్దంటున్నావు? నీ భయంలో కూడా అర్థముంది. నేను కాదని అనటం లేదు. కాని భయపడ్డం వల్ల పిల్లల జీవితం నాశనమైపోతుంది. నువ్వేమీ భయపడకు. ఆ దేవుడు మనకు అన్యాయం చేయడు. మన గౌతమ్కేమీ కాదు. అలా రంగయ్య చెప్పడంతో ప్రమీల కూడా చనిపోయిన తన కూతుర్ని గుర్తు చేసుకుని బాధపడుతూ పెళ్లికి ఒప్పుకుంటుంది.
అలా ప్రమీల కూడా పెళ్లి కొప్పుకోవడంతో రోజా ఎంతో సంతోషిస్తుంది. ఈ పెళ్లి విషయం కాస్త మాధవయ్య చెవిన పడుతుంది. చూడు వీరయ్యా, నా కూతురు చచ్చిపోయింది. ఈ కంచె దాటి వెళ్లిన ఆడపిల్ల ఎవరో నాకు తెలీదు. ఆమెకు సంబంధించిన విషయమేదైనా నాదాకా తీసుకుని రావద్దు. ఏంట్రా నువ్వు ఇలా చనిపోయిందనంటే ఎలా చెప్పు? నిజమే, నా కూతురు చనిపోయింది. ఇప్పుడే నా కూతురికి తద్దినం కూడా పెడతాను అంటూ మాధవయ్య ఒక పురోహితుణ్ణి పిలుస్తాడు. రోజా ఫోటో పెట్టి పిండం కూడా పెడతాడు. ఇదంతా చూస్తున్న చంద్రకాంతం బాధపడుతూ ఉంటుంది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. నా కూతురు చచ్చిపోయింది. ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే 11 రోజులకు కర్మ చేస్తారు. ఈరోజు నేను నా కూతురికి కర్మ చేస్తున్నాను. వచ్చి అందరూ భోజనాలు కూడా చేయండి. ఒరే వీరయ్య, క్యాటరింగ్ వాళ్ళకి భోజనాలు తెమ్మని చెప్పు. మన కులం వారందరినీ పిలిచి భోజనం పెట్టు అని చెప్పి మాధవయ్య తన గదిలోకి వెళ్ళిపోతాడు. అలా ఆ ఊరిలో ఒక వీధిన రోజాకి కర్మ జరుగుతూ ఉంటే, మరోవైపు అదే రోజు తాను ఇష్టపడిన గౌతమ్ని పెళ్లి చేసుకుంటూ ఉంటుంది. రంగయ్య కులస్తులందరూ గౌతమ్ అలాగే రోజా పెళ్లిని ఘనంగా చూస్తారు. ఓవైపు పెళ్లి భజంత్రీలు వినబడుతుంటే, మరోవైపు ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. ఏంటో ఈ వింత ప్రపంచంలో రాళ్లతో అలాగే సిమెంట్తో కట్టే కంచె కంటే కులంతో కట్టే కంచె కూడా బలంగా ఉంటుంది. నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. మా నాన్న నాకు తద్దినం పెట్టాడట. ఈ మాధవయ్యకి చాదస్తం మరీ ఎక్కువగా ఉంది. శుభమని పెళ్లి జరుపుకుంటున్న వేళ ఇలాంటి పనులు చేయడం ఏంటి? సొంత కూతురి కంటే కులం ఎక్కువైపోయింది ఈ మనిషికి. ఈయనకసలు ఎప్పుడు బుద్ధొస్తుందో ఏమో. నువ్వేం బాధపడకమ్మా, ఆయనకు కూడా ఏదో ఒక రోజు బుద్ధొస్తుంది. అప్పుడు ఆయన చేస్తున్న తప్పేంటో తప్పకుండా తెలుసుకుంటాడు. అలా ప్రమీల రోజాకి సర్ది చెప్తుంది. మరోవైపు వీణ మాధవయ్య గారింటికి వెళ్ళి ఇలా చెప్తుంది. చాలా మంచి పని చేశారు అంకుల్. మీరు చేసిన పనికి ఆ కులం వాళ్ళకి బుద్ధొచ్చుంటుంది. కంచె కూడా కట్టేశారట. ఇప్పుడే పని వాళ్ళు చెబితే విన్నాను. అసలు ఈ పనెప్పుడో చేయాల్సిందే. అప్పుడు మన కుల పరువు నిలబడేది. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదులే. కంచె కట్టి మంచి పని చేశారు. నీకున్న బుద్ధి నా కూతురుకుండుంటే ఈరోజు పరిస్థితి ఇందాక వచ్చేది కాదు. పిండం పెట్టేశాక ఇంకా ఆమె గురించి మాట్లాడటం ఎందుకు చెప్పండి? ఇది కూడా నిజమేలే. ఇంతలో అక్కడికి మాధవయ్య కులస్తులందరూ వస్తారు. అందరూ భోజనాలు చేశారా? కంచె కట్టారు, బాగానే ఉంది. కానీ ఊర్లో ఉన్న పిల్లలు కాలేజీకి వెళ్ళాలంటే తప్పకుండా ఆ వీధి దాకా వెళ్ళాలి. మీరేమో కంచె కట్టేశారు. ఇప్పుడు మన పిల్లల కంచెం దాటి ఎలా వెళ్ళగలరు? పెద్ద సమస్య వచ్చి పడింది. సమస్య లేదు, ఏమీ లేదు. అరే, చదువుకున్నంత వరకు చదువుకోండి. మన ఊర్లో మంచి బడి ఉంది. ఒకవేళ ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఆ కులస్తుల వీధి అవతలున్న కళాశాలకు మరొక దారి కూడా ఉంది. పొలాల వెంట వెళ్తే ఆ కళాశాలని చేరుకోవచ్చు. నిజమే, కానీ పొలాల వెంట నడవడం అంటే కష్టం కదా. అందులోనూ చదువుకునే పిల్లలు పొలాల వెంట ఎలా వెళ్ళగలరు? వెళ్తే తప్పేంటి? చదువుకోవాలని అనుకున్నప్పుడు ఎలాంటి కష్టమైన దారిలో అయినా వెళ్ళాలి. అలాంటి కష్టమైన దారిలో వెళ్ళలేమంటే ఇంట్లో కూర్చోవాలి. ఇంతకంటే మంచి ఉపాయం మరొకటి లేదు. చదువు కోసం ఆ కులాల వీధిని తొక్కితే మనకు మర్యాద ఉంటుందా? అలా వీణ చెప్పడంతో ఈ కులానికి చెందిన విద్యార్థులందరూ పొలాల దారిలో కళాశాలలకు వెళ్లడం ప్రారంభిస్తారు. ఇదంతా గమనిస్తున్న సులోచన ఇలా అనుకుంటూ ఉంటుంది. ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అసలు ఇలాంటి బుద్ధులు దీనికి ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో. దీన్ని చూస్తుంటే నాకే బాధ కలుగుతుంది. ఇలాంటి దానికోసమేనా నేను 25 ఏళ్ల క్రితం అంత పెద్ద తప్పు చేశాను? చిచి! అంటూ సులోచన బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సులోచనకి ఒక కబురు వస్తుంది. ఇదిగో సులోచన, నీకొక శుభవార్త చెప్పాలి. ఈ వార్త వింటే నువ్వు ఎగిరి గంతేస్తావు. ఎగిరి గంతేసే వయసులో నేను లేను, కానీ అసలు ఆ వార్త ఏంటో చెప్పండి. నీకు ఎంతో ఇష్టమైన మీ అక్కయ్య ఊరు నుండి రాబోతుంది. కొన్ని రోజుల పాటు నీతోనే ఉంటుందట. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. అవునా? అక్క రాబోతుందా? ఉదయం అక్క గురించి తలుచుకున్నానో లేదో అప్పుడే వచ్చేస్తుంది. అక్కని చూసి చాలా రోజులైంది. అంటూ సులోచన తన గదిలోకి వెళ్తుంది. తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. అక్క గురించి తలుచుకున్నానో లేదో అక్క నాకు చేసి పెట్టిన ఒక పెద్ద ఉపకారం కూడా గుర్తుకొచ్చేస్తుంది. ఇంతకీ ఆ రోజు చేసిన పని అక్కకు గుర్తుకుందో లేదో. అయినా ఎందుకు గుర్తుండదు? మేము చేసింది ఒక రకంగా పెద్ద పాపమే కదా. అంటూ సులోచన జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అరే, ఏంటమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం లేదు అంకుల్ గారు. ఇంకా అంకుల్ గారేంటమ్మా, మావయ్య అని పిలు. అవును, ఇంకా అంకులాంటి అని అనడమేంటి చెప్పు. మావయ్య మరియు అత్తయ్య అని పిలు. ఇంతకీ ఇంత పొద్దున్నే ఎందుకులా ఏడుస్తూ కూర్చున్నావు? నువ్వు ఇంటి కోడలు, కూతుర్లో చూసుకుంటానని అన్నంత మాత్రాన నువ్వు కోడలు విషయం మర్చిపోయినట్టున్నావు. కొత్త కోడలు ఇలాగ నట్టింట్లో కూర్చొని ఏడిస్తే ఇంటికి అరిష్టం. ఇంతకీ ఎందుకమ్మా ఆ కంట్లో నీళ్ళు? మావాడేమని అన్నాడా? చెప్పు, ఇప్పుడే వాడి తాట తీస్తాను.
ఇది మరీ బాగుంది. అయినా నేను రోజాని ఏమైనా ఎందుకంటాను? ఎందుకేడుస్తున్నావో చెప్పు రోజా. లేకపోతే వీళ్ళు నా తాట తీసేలా ఉన్నారు. కోప్పడి ఇంటి నుండి వచ్చేశాను కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది. నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. మా అన్నయ్య కూడా గుర్తుకొస్తున్నాడు. మా నాన్నకి కోపం ఎక్కువే. కోపం కారణంగా ఆయన తన ఆరోగ్యాన్ని ఎక్కడ పాడు చేసుకుంటాడో అని భయంగా ఉంది. నాకు తెలుసమ్మా, నువ్వు ఆ ఇంటిని వదిలి వచ్చినప్పటికీ ఆ ఇంట్లో ఉన్న వారిని మర్చిపోలేకపోతున్నావని అర్థమవుతుంది. సమయం గడిచే కొద్దీ అన్ని గాయాలు మానిపోతాయి, అన్ని కోపాలు తీరిపోతాయి, మనుషుల మధ్య మళ్ళీ ప్రేమ చిగురుస్తుంది. అంతా మంచి జరుగుతుంది. నువ్వసలు కంగారు పడకు. అలాగే మావయ్య గారు. 9 అయిపోతుంది. నువ్వింకా పట్నానికి బయలుదేరలేదా? స్కూల్కి వెళ్ళలేదా? ఇంట్లో ఉన్నావంటే ఇలా బాధపడుతూనే ఉంటావు. పనిలో పడ్డావంటే అన్ని బాధల్ని మర్చిపోతావు. వెళ్ళు, నువ్వు ఇంట్లో ఉండేందుకు వీల్లేదు. ఇంట్లో ఉంటే ఇలా ఏడుస్తూ కూర్చుంటావు అంతే. అత్తయ్యగారు, నేను ఉద్యోగానికి వెళ్ళడం మీకిష్టమేనా? అరే, నన్నెందుకు అడుగుతున్నావు? కష్టపడి చదువుకుంది నువ్వు, ఉద్యోగాన్ని సంపాదించుకుంది నువ్వు. వెళ్ళాలా వద్దా అన్నది నీ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. మీ మావయ్య గారు చెబుతున్నట్టు నువ్వు పనిలో నిమగ్నమైతేనే ఇలా బాధపడకుండా ఉంటావు. నువ్వు బాధపడకుండా ఉండడమే మాకు కూడా కావాలి. ఇలా ప్రమీల కూడా ఒప్పుకోవడంతో రోజా తిరిగి తన ఉద్యోగాన్ని ప్రారంభిస్తుంది. ఇలా గౌతమ్ మరియు రోజా ఇద్దరూ ఉదయం పట్నానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవారు. అలా వారి జీవితం సాఫీగా సాగుతూ ఉంటుంది. మరోవైపు ఊళ్ళోకి అప్పుడే ఒక బస్సు వచ్చి ఆగుతుంది. ఆ బస్సులో నుండి కళ్యాణి దిగుతుంది. కళ్యాణి ఎవరో కాదు, సులోచనకి అక్క. ఎంత మారిపోయింది ఈ ఊరు. ఒకప్పుడు ఈ ఊర్లోనే ఉండేదాన్ని. అప్పుడు ఈ ఊరు చాలా చిన్నది. కనీసం బస్సు సౌకర్యం కూడా ఉండేది కాదు. రోజులు చాలా వేగంగా మారిపోయాయి. నేను ఒకప్పుడు బ్రతికిన ఊరికే అతిథిగా రావాల్సొచ్చింది. అంటూ కళ్యాణి ఊర్లో దిగి నడుచుకుంటూ సులోచన ఇంటివైపుకి వెళుతూ ఉంటుంది. దారిలో కంచెని చూస్తుంది. అరే, ఏంటి కంచె? అయ్యో, ఇప్పటికీ ఊర్లో కుల గొడవలు జరుగుతూనే ఉన్నాయా? ఊరు అభివృద్ధి చెందిందని అనుకున్నానే. రోడ్లు బిల్డింగ్లు మారాయి కానీ మనుషుల మనస్తత్వాలు ఏమీ మారలేదన్నమాట. అంటూ కళ్యాణి తనలో తానే మాట్లాడుకుంటూ వీరయ్య ఇంటికి వస్తుంది. నేను బాగానే ఉన్నానయ్యా. నువ్వెలా ఉన్నావు? నా చెల్లెలేది కనిపించడం లేదు. వచ్చావా అక్క? నీకోసమే ఎదురు చూస్తున్నాను. రా, వచ్చి కూర్చో. ఊరు రూపురేఖలు మారిపోయాయి కానీ ఊర్లో నివసించే మనుషుల మనస్తత్వాలు ఏం మారలేదు. వస్తూ వస్తూ కంచె చూశాను. ఏంటయ్యా, మీరంతా ఇంకా గొడవపడుతున్నారా? ఈ మధ్య ఆ గొడవలు మరింత పెద్దగా మారిపోయాయి. నీకో ముఖ్యమైన విషయం చెప్పనా అక్క? ఈ గొడవల్లో మన వీణ కూడా పాల్గొంటుంది. ఎక్కడ్లేని కూలపిచ్చి దాని మెదడులోనే ఉంటుంది. అరే, అవునా? ఈ కాలం పిల్లల్లో కూడా ఇలా కులపిచ్చి పెరిగిపోతే ఎలా చెప్పు? అలా కళ్యాణి మాట్లాడుతూ ఉండగా అక్కడికి వీణ వస్తుంది. వచ్చావా పెద్దమ్మా? ఏంటి ఇంత ఆలస్యమైంది? నేనింకా త్వరగా వస్తావని అనుకున్నాను. ముసలిదాన్ని కదా, మెల్లగా నడుచుకుంటూ వచ్చేసరికి ఇదిగో ఈ సమయమైంది. సరే కాని ఈ పిల్లకు పెళ్ళెప్పుడు చేయాలనుకుంటున్నారు మీరు? మంచి సంబంధం దొరకగానే పెళ్లి చేసేస్తాను వదినా. నా కూతుర్ని నేను ఈ ఊర్లో నీ కుటుంబానికే ఇస్తాను. అప్పుడే కదా నా కూతురు నా కళ్ళ ముందే ఉంటుంది. అబ్బో, చాలా మంచి ఆలోచన చేశావులే. ఇంతకీ ఏమైనా సంబంధాలు చూసావా? అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా చంద్రకాంతం బాధపడుతూ వారింటి వద్దకు వస్తుంది. అరే చంద్రమ్మా, నువ్వా? రా, వచ్చిలా కూర్చో. ఏంటిలా వచ్చావు? ఏదైనా అవసరం పడితే ఒక ఫోన్ చేయాల్సింది. నేనే వచ్చేవాణ్ణి కదా. ఏం చెప్పమంటారన్నయ్య? ఆయన పైకి ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నాడు గాని లోపల చాలా బాధపడుతున్నాడు. సరిగ్గా భోజనం చేసి 2 రోజులైతుంది. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. ఒకసారి మీరింటికొచ్చి ఆయన కాస్త నచ్చ చెప్పండి. ఆయన మీరు మంచి స్నేహితులు. మీరు చెబితే ఆయన తప్పకుండా వింటాడు. అలా చంద్రకాంతం అడగడంతో వీరయ్య ఆమె వెంట మాధవయ్య ఇంటికి వెళ్తాడు. ఒరేయ్, ఏంట్రా ఇది? భోజనం చేయడం మానేసావట? అలా అని ఎవరు చెప్పారు నీకు? ఏంటి కాంతం, ఇదంతా నువ్వు వీరయ్యకెందుకు చెప్పావు? నువ్వు నీ భార్య మీద కోప్పడ్డం మాని. నువ్వేమైనా 25 ఏళ్ల కుర్రాడివా అనుకుంటున్నావా? టాబ్లెట్ వాడుతున్నావు. సమయానికి భోజనం చేసి టాబ్లెట్ వేసుకోకపోతే నీ అనారోగ్యం పెరిగిపోతుంది. నీ కారణంగా నీ భార్య ఎంత బాధపడుతుందో తెలుసా? ఏ రోజు ఇంటి గడప దాటని నీ భార్య ఈరోజు ఏడుస్తూ నా ఇంటికొచ్చింది. నీ పరిస్థితి చెప్పి కంటనీరు పెట్టుకుంది. నువ్వు తినకపోతే ఎలా చెప్పు? ఏమోరా, తినబుద్ధి కావడం లేదు. అన్నీ బాగుండి ఉంటే ఈ సమయానికి ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉండాలి. ఊర్లో అందరూ నా మీద మర్యాదతో నన్ను ఏమీ అనడం లేదు. కానీ నా వెనక చాలానే మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు నాదాకా వచ్చినప్పుడు నాకు ఎంతో బాధ కలుగుతుంది. నా పరువు మొత్తం పోయింది. ఇప్పుడు నేను నా కొడుకుకి ఒక మంచి సంబంధాన్ని ఎలా తీసుకొని రాగలను?
వాడి భవిష్యత్తు తలుచుకుంటే బాధగా ఉంది. అలా మాధవయ్య బాధపడుతూ ఉంటాడు. చూడు మాధవయ్య, భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసి ముందు భోజనం చెయ్యి. భోజనం చేసి మాత్రలు వేసుకో. నువ్వు తినకపోయేసరికి నీ భార్య కూడా తిన్నట్టు లేదు. మీరు బాధపడుతూ ఉంటే మీ కొడుకు మాత్రం ఎలా సంతోషంగా ఉండగలడు? కాబట్టి మీరు భోజనం చేయండి. తప్పకుండా అంతా మంచి జరుగుతుంది. అలా వీరయ్య చెప్పడంతో మాధవయ్య భోజనం చేస్తాడు. మాధవయ్య భోజనం చేయడంతో చంద్రకాంతం కూడా భోజనం చేస్తుంది. మరోవైపు వీరయ్య తన భార్యతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మాధవయ్యని చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. ఎప్పుడూ నవ్వుతూ తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు చాలా బాధలో కూరుకుపోయి ఉన్నాడు. ఎక్కువగా తన కొడుకు గురించే, తన కొడుకు పెళ్లి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అయ్యో, అవునా? అవును, ఇలా జరిగిన తర్వాత తన కొడుక్కి మంచి సంబంధాలు వస్తాయో రాదో అనుకుంటూ భోజనం కూడా మానేశాడు. అయ్యయ్యో, పాపం, వారికెంత కష్టం వచ్చిందండి. అందుకే నేను ఒక ఆలోచన చేశాను. ముందుగా ఈ ఆలోచనని కేవలం నీతో మాత్రమే పంచుకుంటున్నాను. రఘు చాలా మంచివాడు. పెద్దగా ఆస్తి లేకపోయినా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. రేపో మాపు ఆస్తులు కూడా కొంటాళ్లే. నేను మన వీణకి రఘుకిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయమేంటో చెప్పు. మీ ఆలోచన బాగానే ఉంది. నేను కూడా ఆ అబ్బాయిని చాలాసార్లు చూశాను. అతను నిజంగా చాలా మంచివాడు. అందులోనూ మంచి ఉద్యోగం చేస్తున్నాడని విన్నాను. వీణని కనుక రఘుకిచ్చి పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడు మీరు కలగన్నట్టుగానే మీ అమ్మాయి మీ కళ్ళ ఎదురుగానే ఉంటుంది. ఎందుకైనా మంచిది. నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి మీ కూతురితో కూడా మాట్లాడండి. అలా సులోచన చెప్పడంతో వీరయ్య తన కూతురుతో మాట్లాడతాడు. వీరయ్య రఘు గురించి వీణతో చెబుతాడు. అబ్బాయి చాలా మంచివాడు. ఇంతకంటే మంచి వ్యక్తి దొరకడం కష్టం. కాస్త ఆలోచించు వీణా. మీరు ఎలా చెబితే అలా చేస్తాను నాన్న. నేనేమీ రోజాలా మీ నిర్ణయానికి ఎదురు చెప్పే అమ్మాయిని కాదు. అందులోనూ రఘు మన క్యాస్టే కాబట్టి ఫ్యూచర్లో ఎలాంటి గొడవలుండవు. అందులోనూ నేను ఈ ఊర్లో ఇదే వీధిలో ఉండొచ్చు. నాకు ఈ సంబంధం ఓకే. అలా వీణ కూడా ఓకే చెప్పడంతో వీరయ్య ఈ పెళ్లి విషయాన్ని మాధవయ్యతో కూడా మాట్లాడతాడు. ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది? ఇప్పటిదాకా విన్నావు కదరా, మళ్ళీ ఏంట్రా అని అంటావేంటి? నేను నా కూతురిని నీ ఇంటికి కోడల్ని చేయాలనుకుంటున్నాను. దీని గురించి నీ అభిప్రాయం ఏంటో త్వరగా చెప్పు. మనమిద్దరం మంచి స్నేహితులం. నువ్వు నా బాధను చూడలేక ఇలా నీ కూతుర్ని నా ఇంటికి కోడల్ని చేస్తాను అని అంటున్నావు కదా? అది కూడా ఒక కారణమే, కానీ అదే కారణం కాదు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నేను నా కూతుర్ని దూరంగా ఇక్కడికి పంపలేను. నా కూతురు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని అనుకుంటాను. ఈ ఊరిలో నాకు నీ కొడుకు కంటే ప్రయోజకుడు మరెవరూ కనిపించలేదు. అందుకే నేను రఘుని నా ఇంటి అల్లుడుగా చేసుకోవాలని అనుకుంటున్నాను. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ నా కొడుకు ఈ మధ్య ఉద్యోగంలో చేరాడు. వాడి జీతం కూడా అంతంత మాత్రమే. అందులోనూ నాకు కొంత భూమి మాత్రమే ఉంది. కాని నువ్వేమో కొన్ని ఎకరాలకు అధిపతివి. మన మధ్య సంబంధం ఎలా కుదురుతుంది చెప్పు? ఎందుకు కుదరదు? నాకు నమ్మకముంది. రేపు ఉద్యోగంతో పాటు నా ఆస్తిని కూడా రఘు జాగ్రత్తగా చూసుకోగలడు. చివరిసారిగా అడుగుతున్నాను, నీకీ సంబంధం ఓకేనా కాదా? నువ్వు ఇంతలా అడుగుతూ ఉంటే నేను ఎలా కాదనగలను? నాకీ సంబంధం ఓకేనే. అలా మాధవయ్య కూడా పచ్చజెండా ఊపడంతో వీరయ్య పెళ్లి పనులు మొదలుపెట్టేస్తాడు. మరోవైపు సులోచన తన అక్కైన కళ్యాణితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి సులోచన, కూతురికి పెళ్లి అనగానే నీలో బాధ మొదలైనట్టుంది. అయినా ఎక్కడికి వెళ్తుందిలే నీ కూతురు. ఇదే ఊర్లో ఇదే వీధిలో ఎక్కడే ఉంటుంది కదా. నేను తన పెళ్లి గురించి ఆలోచించడం లేదు. దానికేం, అది బాగానే ఉంటుంది. కానీ 25 ఏళ్ల క్రితం జరిగిన విషయం గురించి తలుచుకొని నేను భయపడుతున్నాను. భయమా? ఎందుకు? ఎందుకేంటక్కా, 25 ఏళ్ల క్రితం మనం చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందోనని నాకు భయంగా ఉంది. ఏంటి సులోచన, నువ్వింకా మర్చిపోలేదా? ఆ రోజే చెప్పాను కదా ఇదంతా మర్చిపోమని. ఎలా మర్చిపోగలనక్కా? అయినా మనం ఆ రోజు ఎలాంటి తప్పు చేయలేదు. నిజానికి ఒక మంచి పని చేశాం. ఒక ఆడపిల్లకి జీవితాన్నిచ్చాం. ఆ రోజు ఏం జరిగిందో సరిగ్గా గుర్తు తెచ్చుకో. నేను ఇదే ఊరికి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేదాన్ని. ఆ సమయంలో ఒక స్త్రీ ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చింది. కాని పుట్టిన బిడ్డలో ఎలాంటి చలనమూ లేదు. డాక్టర్లు బిడ్డ ప్రాణాలతో లేదని నిర్ధారించారు. ఆ స్త్రీ ఆ బాధని తట్టుకోలేకపోయింది. అలా కొంత సమయం తర్వాత ఆమె తన భర్తతో కలిసి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయింది. అలా కొంత సమయం తర్వాత మార్చిరీలో ఉన్న బిడ్డకి కదలికలొచ్చాయి. సమయంలో ఆ బిడ్డ తల్లిదండ్రుల వివరాలేవి డాక్టర్ గారి దగ్గర లేవు. సరిగ్గా అదే సమయంలో నువ్వు పురిట్లో ఒక బిడ్డని కోల్పోయావు. అవును, నాకు పుట్టిన బిడ్డ కూడా పురుట్లోనే చనిపోయింది. ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నాను. ఈ విషయం గనక నా భర్తకి నా అత్తగారికి తెలిస్తే వారు నన్ను తప్పకుండా ఇంటి నుంచి బయటకు గెంటేసేవారు. మా అత్తయ్య మా ఆయనకు మరొక పెళ్లి కూడా చేసుండేది.
నీ జీవితం ఇలా ఎక్కడవుతుందని భయపడే కదా. ఆ టైంలో బ్రతికున్న ఆ బిడ్డను నీకు అందించాను. నిజానికి కేవలం నీ జీవితాన్ని మాత్రమే కాదు, ఆ బిడ్డ జీవితాన్ని కూడా నిలబెట్టాను. అయినా ఇదంతా నువ్వు మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకో, వీణ నీకు పుట్టకపోవచ్చు, కానీ నువ్వు తనని సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నావు. నీ భర్త అయితే దాన్ని నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటున్నాడు. నిజానికి మీరు వీణకి ఒక మంచి జీవితాన్ని అందించారు. అలా కళ్యాణి మరియు సులోచన ఇద్దరూ జరిగిందంతా తలుచుకుంటారు. ఇదంతా గది బయట ఉన్న వీరయ్య వింటాడు. వీరయ్య ఆశ్చర్యపోతూ గదిలోకి వస్తాడు. ఏంటి సులోచన, ఇంత పెద్ద విషయాన్ని నువ్వు నా నుండి దాచిపెట్టావా? మీరేంటండి ఇక్కడ? ఎంత పెద్ద పని చేశావు సులోచన, ఈ విషయాన్ని నాకు ముందే చెప్పిండొచ్చు కదా. ఏంటి వదిన నువ్వు కూడా, నువ్వైనా నాకు ఈ విషయాన్ని చెప్పొచ్చు కదా. మీరు ఎలా తీసుకుంటారో అన్న భయంతోనే నేను ఈ విషయాన్ని మీతో ఇప్పటివరకు చెప్పలేదు. ఆ సమయంలో అత్తయ్యగారు నా మీద చాలా కోపంగా ఉండేవారు. అప్పటికి 2 అబార్షన్లయ్యాయి. ఇక 3వసారి పురిట్లో బిడ్డ కూడా చనిపోయింది. ఈ విషయం గనుక అత్తయ్యకి తెలిసుండుంటే ఆవిడ తప్పకుండా మీకు మరొక పెళ్లి చేసేవారు. అందుకే నేను ఈ పని చేయాల్సొచ్చింది. దయచేసి నన్ను క్షమించండి. అరే వద్దు వద్దు, ఇప్పటికే ఈ విషయాన్ని నేను దాచుకొని నువ్వెంతో బాధపడ్డావు. ఇక బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ వీణకి తెలియకూడదు. అలా 25 క్రితం జరిగిన విషయం ఆ రోజు అందరికీ కంటనీరు తెప్పిస్తుంది. మరోవైపు పెండ్లి పనులు వేగంగా జరిగిపోతూ ఉంటాయి. మాధవయ్య ఇంట్లో కూడా పెళ్లి పనులు మొదలవుతాయి. చంద్రకాంతం మాత్రం బాధపడుతూ కూర్చుని ఉంటుంది. ఏంటమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? ఏమోరా, నాకు ఏడుపు ఆగటం లేదు. ఈ వేడుకలో రోజా కూడా ఉండుంటే ఎంత బాగుండేది. అవునమ్మా, రోజా కూడా ఉంటే బావుండేది. కాని ఏం చేస్తాను చెప్పు, ఏమి చేయలేని పరిస్థితి మనది. అదక్కడ ఎలా ఉందో ఏమో. ఆ కులం వారు దాన్ని ఎన్నెన్ని మాటలంటున్నారో ఏమో. మన ఇంట్లో కుల వివక్ష ఉన్నట్టుగానే ఆ ఇంట్లో కూడా కుల వివక్ష ఉంటుంది గదా. ఆ ఇంట్లో అత్తమామలు దాన్ని ఎంత హింసిస్తున్నారో ఏమో. అలా ఏమీ జరగదులే అమ్మా, ఎందుకంటే అందరూ నాన్నలా ఉండరు కదా. నేను ఆ రంగయ్య గారి గురించి చాలా విన్నాను. ఆయనకు కుల వివక్షత లేదు. ఆయన చాలా మంచివాడు. ఆ ఇంట్లో తప్పకుండా మన రోజా హాయిగా ఉండి ఉంటుంది. అలా రఘు తల్లికి సర్ది చెప్తాడు. చంద్రకాంతం కూడా బాధని మరిచిపోయి వచ్చిన బంధువులతో కలిసి హాయిగా మాట్లాడుతూ ఉంటుంది. మరుసటి రోజు మంచి ముహూర్తాన వీణకి అలాగే రఘుకి పెళ్లి జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉందిరా. చిన్నప్పటినుండి మనం స్నేహితులం, కాని ఈరోజు నుండి మనం వియంకులం కూడా. అవును, నా ఇంటి మహాలక్ష్మిని ఈరోజు నేను మీ ఇంటికి పంపుతున్నాను. నాకు నా కూతురంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నేను మిమ్మల్ని ఏమీ అడగడం లేదు. దయచేసి నా కూతుర్ని బాగా చూసుకుంటే నాకంతే చాలు. నువ్వు ఈ విషయాన్ని ప్రత్యేకంగా నాకు చెప్పాలా ఏంటి? నాకు తెలియదనుకుంటున్నావా? నీ కూతుర్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అవును మామగారు, మీరేమీ కంగారు పడకండి. అయినా మీరేమైనా మాకు దూరంగా ఉంటారా? మీ అమ్మాయి ఏమైనా వేరే ఊరికి వెళ్తుందా? లేదు కదా. మీ ఇంటికి అలాగే మా ఇంటికి మధ్యలో ఓ 6 ఇండ్లు ఉంటాయంతే. ప్రతిరోజు వచ్చి మీరు మీ అమ్మాయిని చూసుకోవచ్చు. అలా అప్పగింతలు కూడా ముగుస్తాయి. సులోచన మరియు వీరయ్య ఇద్దరూ బాధపడుతూ తమ ఇంటికి వెళ్ళిపోతారు. అలా రఘు పెళ్లి వేడుక కాస్త ముగిసిపోతుంది. ఈ విషయం రోజాకి తెలుస్తుంది. అన్నకి పెళ్లి జరిగిందని సంతోషపడాలో లేక పెళ్లిలో నేను పాల్గొనలేకపోయానని బాధపడాలో నాకు అర్థం కావటం లేదు. బాధపడకు రోజా, ఇదిగో ఈ ఫొటోస్ చూడు. ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో మీ అన్నయ్య వీటిని పోస్ట్ చేశాడు. ఇలా చూసానా నువ్వు సంతోషపడు. పోనీలే, ఈ రోజుల్లో ఇలాంటి ఇన్స్టాగ్రామ్లైనా ఉన్నాయి. మనుషుల మధ్య దూరం ఇలా అయినా తగ్గుతుంది అంటూ రోజా తన అన్న పెళ్లి ఫోటోల్ని చూసి ఆనందపడుతూ ఉంటుంది. మరోవైపు మాధవయ్య వద్దకు అతని కులస్తులందరూ వస్తారు. ఏమైందయ్యా, ఎందుకు అందరు ఇలా వచ్చారు? ఏమైందా, మన కులానికి చెందిన గణేష్ అనే అబ్బాయికి పాము కాటేసింది. అయ్యో, ఇదంతా ఎలా జరిగిందసలు? కంచె వేయడంతో గణేష్ ఎప్పట్లా కాకుండా పొలాల్లో దూరి కళాశాలకు వెళ్లడం మొదలుపెట్టాడు. ఈరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా పొలాల మధ్యలో అతన్ని పాము కాటేసింది. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగింది. వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్ళండి. అలా ఆ కులస్తులందరూ కంచె దాటి గణేష్ని ఊరి పొలిమేరలో ఉన్న ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు. ఆశ్చర్యంగా అక్కడ గౌతమ్ డ్యూటీ చేస్తూ ఉంటాడు. అయ్యయ్యో, ఏం జరిగింది? పాము కాటేసింది. నాకు తెలిసిన ఫస్ట్ ఎయిడ్ నేను చేశాను. ఎలా అయినా ఇతన్ని బ్రతికించండి ప్లీజ్. యూ డోంట్ వరీ సిస్టర్, వెంటనే సీనియర్ డాక్టర్ని రమ్మని చెప్పండి. అలా ఆస్పత్రిలో ఉన్న డాక్టర్లు వైద్యం చేస్తూ ఉంటారు. ఏంటి నాన్నా, ఇప్పుడు మీ నోరు లేవడం లేదు? ఏంటి, ఒకప్పుడు పొరపాటున ఆ కులస్తులు ఉన్న వీధికి వెళ్తేనే తెగ చిరాకు పడిపోయేవారు. ఇప్పుడు మీరు కంచె దాటి ఆస్పత్రికి ఎలా వచ్చారు? సరిగ్గా చూడండి నాన్న, ఇప్పుడు మన కులస్తుడికి వైద్యం చేస్తుంది మరెవరో కాదు, ఆ కులస్తుడే. ఇప్పుడు మాత్రం హాయిగా వైద్యం చేయించుకుంటున్నారు మీరు అని రఘు
అక్కడున్న వారితో అంటాడు. మాధవయ్య వీరయ్యతో పాటు అక్కడున్న వారందరూ తలదించుకుంటారు. మరోవైపు గౌతమ్ బయటకొచ్చి అందరితో ఇలా అంటాడు. భయపడాల్సిన పని లేదు. అబ్బాయి సురక్షితంగా ఉన్నాడు. అపాయం నుండి బయటపడ్డాడు. అతని ప్రాణాలకు ఎలాంటి హాని లేదు. సమయానికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. అలాగే చాలా వేగంగా ఆస్పత్రికి తీసుకొనొచ్చారు. అందుకే అతను బ్రతికాడు. అలా గౌతమ్ చెప్పడంతో గణేష్ తండ్రి అయిన గోపాలం ఊపిరి పీల్చుకుంటాడు. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. మా అబ్బాయిని బ్రతికించారు. మీకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు చెప్పాల్సిన పనేమీ లేదు. ఇది నా బాధ్యత అండి అని చెప్పి గౌతమ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. చూశారా అతను ఎంత మంచివాడో? మీకులాగే అతనికి కూడా కులపిచ్చుండుంటే, మీరు నా కులం కాదు, నేను వైద్యం చెయ్యను అని అంటే అప్పుడేం చేసేవారు మీరు? ఒకసారి మీరు మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి అని చెప్పి రఘు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అది విన్నాక వారిలో కొంతమందికి బుద్ధి వస్తుంది. కాని మరికొందరిలో ఎలాంటి మార్పు ఉండదు. వారిలో ముఖ్యమైన వాడే మన మాధవయ్య. బిడ్డ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు? అవునయ్యా, ఆ దేవుడు కాపాడాడు. లేకపోతే ఏం జరిగేదో ఏమో. అంతా మన ఊరి దైవమైన సాంబమ్మ తల్లి దయ. పిల్లాడికి పాము కాటేసిందని వినగానే పరుగు పరుగున మన ఊర్లో ఉన్న సాంబమ్మ తల్లి గుడికి వెళ్ళాను. మొక్కు కూడా మొక్కేసుకున్నాను. మంచి పని చేశావు. మన ఊరి దైవమైన సాంబమ్మ చాలా దయామయి. మన ఊరిని, మన ఊర్లోని ప్రజల్ని చల్లగా చూస్తూ ఉంటుంది. అలా వారంతా మాట్లాడుతూ తమ వీధిలోకి అడుగుపెడతారు. ఆస్పత్రికి వెళ్లే ముందు మాధవయ్య కులస్తులందరూ ఆ కంచెని తొలగించి అటువైపుకు వెళ్ళి ఉంటారు. ప్రస్తుతం మాధవయ్య ఆ కంచెని చూస్తూ ఉంటాడు. ఈ కంచె ఎక్కడుండాలో అక్కడ ఉంటేనే మంచిది అంటూ మాధవయ్య మళ్ళీ ఆ ముళ్లకంపలతో కంచెను ఏర్పాటు చేస్తాడు. అది చూసి రఘు తల పట్టుకుంటాడు. మీరు ఇంత స్వార్థపరులని అనుకోలేదు. నీ ప్రాణాలను కాపాడుకోవడం కోసం మాత్రం కంచెని తొలగించారు. మీ పనంతా సక్రమంగా పూర్తయిన తర్వాత మళ్ళీ కంచె వేసేస్తున్నారు. మీలో ఎప్పటికీ మార్పు రాదు. ఇక మీకు మంచి చెప్పి కూడా వృధానే అంటూ రఘు కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. మాధవయ్య కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇంతకీ మన కులం అబ్బాయికి ఎలా ఉంది? మన కులం అబ్బాయేంటి? అతనికో పేరుంది. ఆ పేరు పెట్టి పిలిస్తే సరిపోతుంది కదా. సర్లే కాని ఆ అబ్బాయికి ఎలా ఉంది? వైద్యులు వైద్యం చేసి అతన్ని బ్రతికించారమ్మా. ఇప్పుడు అతని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదమూ లేదు. ఇప్పుడే అతన్ని అలాగే అతని తండ్రిని ఇంటి వద్ద దిగబట్టి వస్తున్నాం. అదేంటన్నా సింపుల్గా వైద్యులు వైద్యం చేశారని చెప్తున్నారు? వైద్యులంటే ఎవరో కూడా చెప్పండి. మన కులం అబ్బాయికి ఎవరు వైద్యం చేశారో కూడా చెప్పండి. ఆ అబ్బాయికి ఎవరి వైద్యం చేశారో తెలుసా? ఇంకెవరో కాదు, గౌతమ్. గౌతమ్ అంటే నీకు తెలుసో లేదో, అదే ఆ కులం అబ్బాయి. చిచి, ఏంటి మావయ్య, ఇది నిజమేనా? అలా వీణ మాధవయ్యని అడుగుతుంది. మాధవయ్య మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా అలా నిలబడి ఉంటాడు. మీ మౌనమే చెబుతుంది మామయ్య. వైద్యం చేసింది ఆ కులపు అబ్బాయని. అయినా మీరు మరొక ఆస్పత్రికి తీసుకుని వెళ్ళలేకపోయారా? అలాంటి కులం వారి చేత వైద్యం చేయించుకోవాల్సిన కర్మ మనకేంటి? కాస్త దూరం వెళ్ళుంటే పట్నం వచ్చేది. పట్నంలో ఇంతకంటే మంచి ఆస్పత్రులుంటాయి. అక్కడ వైద్యం చేయించున్నా బ్రతికేవాడు. ఇంత మూర్ఖత్వం కలిగిన అమ్మాయిని నేనెక్కడ చూడలేదు. అందుకే చదువుకోమని చెప్పేది. పాము కాటేస్తే ఎంత ప్రమాదమో తెలుసా? అదృష్టం అలాగే ఆ దేవుడి దయ ఉంటే తప్ప బ్రతకం. ఎంతో కష్టపడి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆ తర్వాత దగ్గరలోన్న ఆస్పత్రికి తీసుకునెళ్లారు. అసలు డాక్టర్లేమన్నారో తెలుసా? మరి కాస్త ఆలస్యం చేసుంటే అబ్బాయి బ్రతికేవాడు కాదని కూడా చెప్పారు. అయినా బుద్ధి లేకుండా వేరే ఆస్పత్రికి తీసుకెళ్తే బావుండేది అని అంటున్నావు కదా. చిచి, నీకూడా మా నాన్నలాగా కులపిచ్చి పట్టింది అని చెప్పి రఘు తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఎంత తిట్టినా వీణాలో అలాగే మాధవయ్యలో ఎలాంటి మార్పు రాదు. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు గణేష్ తండ్రి అయిన గోపాలం మాధవయ్య ఇంటికి వస్తాడు. ఆ సమయంలో వీణ వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి వీణ, ఎవరో వచ్చినట్టున్నారు. తలుపులు తడుతున్నారు. వెళ్ళి కాస్త తలుపులు తీసురామ్మా. అలాగే అత్తయ్య అంటూ వీణ చంద్రకాంతం చెప్పినట్టుగా వంటగదిలో నుండి బయటకు వెళ్లి ఇంటి తలుపులు తెరుస్తుంది. ఇంటి బయట గోపాల్ నిలబడి ఉంటాడు. గోపాల్ ఇంట్లోకి రాబోతూ ఉండగా వీణ ఇలా అంటుంది. ఆగండి ఆగండి, ఇక్కడే ఉండండి. మా మావయ్య గారి కోసమే కదా వచ్చారు. ఆయన కూడా ఇక్కడికే వస్తారు. ఆగండి అని చెప్పి వీణ మాధవయ్య వద్దకు వెళ్లి గోపాలం వచ్చిన విషయాన్ని చెప్తుంది. ఇదంతా చూస్తున్న చంద్రకాంతం ఆశ్చర్యపోతుంది. ఏంటమ్మాయి, ఆ గోపాలాన్ని నువ్వింట్లోకి ఎందుకు రానివ్వలేదు? ఇంట్లోకి రాబోతున్న అతన్ని గడప దగ్గరే ఆపడం ఏమైనా బాగుందా? అతను ఎవరనుకున్నావు? నీకు తెలిసినట్టు లేదు. అతన్ని కూడా మన కులమే. చాలే అత్తయ్య, నిన్ననే కదా ఈయన కొడుకు ఆ కులం వారి చేత వైద్యం చేయించుకొని బతికాడు. అందుకే వీళ్ళని ఇంట్లోకి రానివ్వాలని అనిపించలేదు. నీకు మరీ ఇంత కులపిచ్చి ఉందేంటమ్మాయి? ఏమో, నాకు తెలీదు. చిన్నప్పటి నుండి నేనింతే. అలా మాధవయ్య గోపాలంతో మాట్లాడడానికి బయటకు వెళ్తాడు. నమస్కారమయ్యా. ఏంటి గోపాలం ఇలా వచ్చావు? డబ్బేమైనా కావాలా? అబ్బాయికి ఎలా ఉంది?
ఏమైనా తిన్నాడా లేదా? తిన్నాడయ్యా, బాగానే ఉన్నాడు. నిన్న మీకు చెప్పాను కదా, సాంబమ్మకి మొక్కు మొక్కుకున్నానని. ఆ మొక్కు ఇవ్వాలే తీర్చాలని నిర్ణయించుకున్నాను. ఊర్లో నాకు తెలిసిన వారందరికీ భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నాను. మన ఊళ్ళో ఉన్న సాంబమ్మ గుడి వద్దకు కుటుంబ సమేతంగా రండయ్యా. తప్పకుండా వస్తాను గోపాలం అని చెప్పి మాధవయ్య తన ఇంటి లోపలికి వస్తాడు. ఏంటి, గోపాల్ని ఇంట్లోకి రానివ్వలేదు? ఎప్పుడూ గోపాలం ఇంట్లోకి వచ్చాడు కదా. ఏంటి చంద్రకాంతం, అతన్ని ఇంటి బయట నిలబెట్టావు? లోపలికి రమ్మని కూడా ఆహ్వానించలేదు, ఎందుకని? నన్ను అడుగుతారేంటి? మీ కోడల్ని అడగండి. ఏం జరిగిందమ్మా? గోపాలాన్ని ఇంట్లోకి ఎందుకు రానివ్వలేదు? ఏమో మావయ్య గారు, నిన్ననే కదా ఆయన ఆ కులం వాడి చేత తన కొడుక్కి వైద్యం చేయించాడు. అందుకే వాళ్ళంటే నాకు పెద్దగా ఇష్టం లేదు. అందుకే నేను ఇంట్లోకి రానివ్వలేదు. మన కులం వాడంటే ఎలా ఉండాలి? ఎంత కష్టం వచ్చినా సరే ఆ అవతల కులం వారి చేత అస్సలు వైద్యం చేయించుకోకూడదు. అసలు వారి చేత ఎలాంటి సహాయాన్ని పొందకూడదు. ఉండాల్సిన దానివే. ఏటి నాన్న నవ్వుతున్నారు? మీ కోడలేదో పెద్ద ఘనకారం చేసిందని అనుకుంటున్నారా? ఇంతకంటే నిజమైన పని మరేదీ ఉండదు. ఇదిగో వీణా, ఇలాంటి ఆలోచన చేయడం చాలా పెద్ద తప్పు. అయినా నువ్వు ఎప్పటికి మారతావో ఏమో. గొడవ పడింది చాలు కాని తయారవ్వండి. మనం వెంటనే గ్రామదేవత గుడికి వెళ్ళాలి. ఎందుకు నాన్నా? అదే, మన గోపాలం గుళ్ళో మొక్కుకున్నాడట. అన్నదానం చేస్తున్నాడు. మనమందరం వెళ్ళాలి. చిచి, నేనక్కడికి రాలేను. ఏమ్మా, ఎందుకు రాలేవు? నీకేమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు మావయ్య, చెప్పాను కదా, అతను అతని కొడుక్కి ఆ కులం వారి చేత వైద్యం చేయించాడు. అతన్ని నేనింట్లోకి రానివ్వలేదు. ఇక అతను పెట్టే భోజనం ఎలా చేస్తానని అనుకున్నారు? అలా అనకూడదమ్మా. సాంబమ్మ గుడిలో పెట్టే భోజనం చాలా పవిత్రమైనది. అతని కోసం కాకపోయినా అమ్మవారి కోసమైనా నువ్వు గుడికి రాక తప్పదు. సరే, మీరు చెబుతున్నారు కాబట్టి నేను గుడికొస్తానులేండి. అలా వీణా మాధవయ్యతో చెప్తుంది. మరోవైపు గోపాలం కంచె దాటి రంగా ఇంటికి వెళ్తాడు. రంగా ఇంటి తలుపులు తాడతాడు. రోజా వెళ్ళి తలుపులు తెరుస్తుంది. గోపాలాన్ని చూసి రోజా ఆశ్చర్యపోతుంది. ఎందుకొచ్చారు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా నాన్నే మిమ్మల్ని పంపాడు కదా. ఎవరిని పంపినా సరే నేను నా మనసుని మార్చుకోను. ఎవరమ్మా? ఎవరొచ్చారు? వచ్చిన వాళ్ళని లోపలికి రానివ్వకుండా అలా గుమ్మం దగ్గరే నిలబెట్టి ఎందుకు మాట్లాడుతున్నావు? మీరే వచ్చి చూడండి అత్తయ్యా, ఎవరొచ్చారు? ఎవరండి మీరు? మీకేం కావాలి? ఈయన మా కులం వాడే అత్తయ్యా. ఏదో గొడవ చేయడానికి ఇక్కడికి వచ్చుంటారు. అయ్యో లేదమ్మా, నేను ఎలాంటి గొడవ చేయడానికి ఇక్కడికి రాలేదు. నేను అబ్బాయి గారితో మాట్లాడాలి. ముందు మీరు లోపలికి రండి. గుమ్మంలో నిలబడి మాట్లాడటం ఏమీ బాగోలేదు. నేను ఆ కులానికి చెందినవాణ్ణమ్మా. మీ ఇంట్లోకి రావచ్చా? వద్దులేండి, ఇక్కడే నిలబడి అబ్బాయితో మాట్లాడి వెళ్ళిపోతాను. అరే, మీరు ఏ కులానికి చెందినవారైనా సరే లోపలికొచ్చే మాట్లాడండి. ఎందుకంటే మీరు మా అతిథులు. అలా ప్రమీల ఆహ్వానించడంతో గోపాలం ఇంటి లోపలికి వస్తాడు. సోఫాలో కూర్చుంటాడు. ఇంతలో రంగయ్య మరియు గౌతమ్ అక్కడికి వస్తారు. ఎవరండి మీరు? మీకేం కావాలి? నేను ఈ అబ్బాయి గారిని కలవడానికి వచ్చాను. బాబూ, నన్ను గుర్తుపట్టావా? అరే, ఇలా మర్చిపోతాననుకున్నారు. ఇంతకీ మీ అబ్బాయికి ఎలా ఉంది? ఆ అమ్మవారి దయ వలన మా అబ్బాయి బాగానే ఉన్నాడు. అబ్బాయి బ్రతికితే ఊళ్ళో అన్నదానం చేస్తానని సాంబమ్మకు మొక్కుకున్నాను. అందుకే ఈరోజు మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. మా అబ్బాయి బ్రతకడంటే అందుకు ముఖ్య కారణం మీరే. అందుకే మిమ్మల్ని కూడా అమ్మవారి గుడికి ఆహ్వానిద్దామని వచ్చాను. తప్పకుండా మీరు మీ కుటుంబంతో గుడికి రండి అని చెప్పి గోపాలం అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అతను నీకు తెలుసా గౌతమ్? తెలుసు నాన్న. పాము కొరడంతో నిన్న ఆయన వాళ్ళ అబ్బాయిని ఆస్పత్రికి తీసుకొనొచ్చాడు. విచిత్రమేంటో తెలుసా? కేవలం ఈయన మాత్రమే కాదు, ఆ కులానికి చెందిన వారందరూ వచ్చారు. అందులోనూ ఎలా వచ్చారో తెలుసా? కంచె తొలగించొచ్చారు. కంచె తొలగించకుండా కూడా ఆస్పత్రిని చేరుకోవచ్చు. కాకపోతే కంచె తొలగిస్తేనే వేగంగా ఆస్పత్రికి రాగలరు. తమ ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం వారు నిర్మించిన కంచెని వారే పక్కకు పెట్టి వచ్చారు. అవసరం మనిషి చేత ఎలాంటి పనైనా చేయిస్తుంది. సరే, నేనిక ఆస్పత్రికి వెళ్తాను. అరే, అతనంత ప్రేమగా మనల్ని అన్నదానానికి పిలిచాడు. వెళ్ళకపోతే ఏం బావుంటుంది చెప్పండి? అయినా ఎలా వెళ్ళగలం మావయ్య? అక్కడ కులం వాళ్ళందరూ ఉంటారు. గొడవ జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది. అరే, ఏం జరిగినా సరే గుడికి వెళ్ళకపోతే ఎలా? గుడికి వెళ్ళి చాలా రోజులైంది. ఈ గొడవల్లో పడి నేను గుడికి కూడా వెళ్ళలేదు. పెళ్ళైన తర్వాత ఈ ఊళ్ళో ఉన్న అందరూ గుడికి వెళ్తారు. కాని మనం మాత్రం గొడవలో పడి ఎక్కడికి వెళ్ళలేదు. అమ్మవారు అతని చేత పిలుపు పంపినట్టుంది. పదండి, ఇలా అయినా వెళ్దాం. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం. అలా రంగయ్య తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. మరోవైపు మాధవయ్య కూడా అతని కుటుంబంతో కలిసి గుడికి వెళ్తాడు. ఊళ్ళోని వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. అవునాన్న, గుడి మొత్తం కిటకిటలాడుతూ ఉంది. పోనీలే, ఇక్కడికి కేవలం మన కులం వారు మాత్రమే ఉన్నారు.
ఇప్పుడు హాయిగా ఈ గుడిలో మనమే భోజనం చేయొచ్చు. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. మన కులం వారు మాత్రమే ఉన్నారు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉంది. పదండి, వెళ్ళి ఆ బంతిలో కూర్చుందాం. అలా మాధవయ్య అతని కుటుంబంతో వెళ్ళి బంతిలో కూర్చుంటాడు. గోపాలం మాధవయ్య కుటుంబంలోని వారందరికీ భోజనం వడ్డిస్తాడు. సరిగ్గా అదే సమయానికి రంగయ్య కూడా అతని కుటుంబంతో వస్తాడు. అతన్ని చూసిన మాధవయ్య కోపంతో రగిలిపోతాడు. ఎందుకంటే వారితో పాటు రోజా కూడా ఉంటుంది. ఎంత ధైర్యముంటే మళ్ళీ నా కళ్ళ ముందుకొచ్చావు? అసలు మీరంతా ఇక్కడికి ఎలా రాగలిగారు? మీకు తెలుసు కదా, ఈరోజు ఈ గుడిలో మా కులస్తుల ఉత్సవం జరుగుతుందని. పద్ధతి ప్రకారం మా కులస్తుల ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మీరు రాకూడదని మీకు తెలీదా? ఇందులో వారి తప్పేమీ లేదయ్యా. నేనే వారిని పిలిచాను. నేను పిలవడం వల్లే వారందరిక్కడికొచ్చారు. ఏంటి? వాళ్ళని పిలిచారా? బుద్ధుందా మీకసలు? మన కులానికి సంబంధించిన వేడుకకి వాళ్ళనెందుకు ఆహ్వానించారు? అసలు ఈ ఉత్సవం జరగడానికి కారణం వాళ్లే కదమ్మా. నా కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడంటే అందుకు కారణం ఈ డాక్టర్ గారే కదా. అందుకే వీరిని ఆహ్వానించాను. అదే నా కొడుకే లేకపోయుంటే ఈరోజు నేను చావు భోజనం పెట్టాల్సి వచ్చేది. రండి బాబు, రండి. మీరు కూడా ఇక్కడ కూర్చోండి అంటూ గోపాలం రంగయ్య కుటుంబాన్ని బంతిలో కూర్చోబెడతాడు. గోపాలం, నీకసలు బుద్ధుందా లేదా? ఒకవేళ అతని పట్ల నీకంత మర్యాదగా ఉంటే మీ ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టాల్సింది. అంతేకాని మన కులం వారందరూ మర్యాదగా భోజనం చేస్తున్న స్థలానికి వీరినెలా పిలిచావు? చిచి! అది అలా అడగండి మావయ్య. అలా అడిగేవారు లేకనే వీళ్ళు ఇలా తయారయ్యారు. ఏంటి రంగయ్య గారు, పిలిచిన ఆయనకు ఎలాగో బుద్ధి లేదు. కనీసం మీకైనా ఉండాలి కదా. ఆయన పిలవగానే కుటుంబమంతా అసలెలా వచ్చారు? ఇదిగో రోజా, నీకసలు బుద్ధుందా? ఈ కారణంగానే మావయ్య గారి ఆరోగ్యం పాడైంది. ఇప్పుడిప్పుడే అంతా కుదుట పడుతుందనుకుంటే మళ్ళీ వచ్చి మావయ్య కంట్లో పడ్డావు. ఇక మళ్ళీ మావయ్య ఆరోగ్యం ఏమవుతుందో ఏమో. ఛీ, ఇలాంటి వాళ్ళున్న చోట నేనస్సలుండలేను అంటూ వీణ అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోతుంది. చిన్నపిల్ల అయినా బాగానే చెప్పింది. నేను కూడా ఇలాంటి వారున్న చోట అస్సలుండలేను అని చెప్పి మాధవయ్య కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. చంద్రకాంతం మాత్రం రోజా వద్దకు వెళ్తుంది. అమ్మా రోజా, ఎలా ఉన్నావమ్మా? ఎన్ని రోజులైంది నిన్ను చూసి? నేను చాలా బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? అన్నయ్య ఎలా ఉన్నావురా? పెళ్లి తర్వాత కొత్త జీవితం ఎలా ఉంది? కొత్త జీవితమా? చూసావుగా మీ వదనని. ఇంకా నా జీవితం ఎలా ఉంటుందో ఊహించుకో. నీ పెళ్లిని నేను చూడలేకపోయాను, అప్పగింతలు చేయలేకపోయాను. అందుకే ఇప్పుడు చెబుతున్నా. ఏవండి, మీ పేరేంటో నాకు తెలీదు. నా కూతురు చాలా మంచిదే. తనని జాగ్రత్తగా చూసుకోండి. అరే, మీరు మరీ చెప్పాలా ఏంటి? నేను మీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. కావాలంటే మీరు మీ కూతుర్ని అడిగి చూడండి. ఆ మాటన్నారు. నాకంతే చాలు. ప్రశాంతంగా ఉండగలను. చల్లగా ఉండు తల్లి. ఆ సాంబమ్మ తల్లి నిన్ను ఎల్లవేళలా కాపాడుతుండాలి. గౌతమ్ మరియు రోజా ఇద్దరూ చంద్రకాంతం వద్ద ఆశీస్సులు తీసుకుంటారు. అలా రఘు మరియు చంద్రకాంతం ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. రంగయ్య మాత్రం గోపాలంతో ఇలా అంటూ ఉంటాడు. మమ్మల్ని క్షమించవయ్య గోపాలం. నువ్వేదో అభిమానంతో మమ్మల్ని అన్నదానానికి ఆహ్వానించావు. మా కారణంగా నీ కులస్తుడైన మాధవయ్య భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు. మరేం పర్వాలేదయ్యా. నా కొడుకు ప్రాణాన్ని కాపాడింది మీరు. వారికంటే నాకు మీరే ముఖ్యం. ఏమంటావురా మహేష్? అవును, డాక్టర్ గారే కదా ప్రాణాలు కాపాడింది. కాబట్టి ఈ వేడుకలో ఆయన ఉంటేనే సరిపోతుంది. నిజానికి మాధవయ్య గారి కుటుంబం వల్లే ఇదంతా జరిగింది. అలా మాధవయ్య కులస్తులందరూ ఒక్కసారిగా మాధవయ్యకే పూర్తిగా వ్యతిరేకమైపోతారు. నిజం చెప్పావురా. ఆయనే కంచె వేశాడు. ఆయన కంచె వేయడం వల్లే ఇదంతా జరిగింది. ఆయన గారి కోడలేం చెప్పింది? కంచెని తొలగించడానికి వీలేదు. ఒకవేళ మీ పిల్లలు చదువుకోవాలంటే పొలాల దారిలో కళాశాలకు వెళ్ళమని చెప్పింది. అనవసరంగా మనమంతా ఆమె చెప్పిన మాటలు విన్నాము. ఆ మాటల కారణంగానే నా కొడుక్కిలా జరిగింది. అమ్మవారి దయవల్ల వాడు బ్రతికి బయటపడ్డాడు. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇకపై పిల్లలెవరూ పొలాల దారిలో బడులకు అలాగే కళాశాలలకు వెళ్ళకూడదు. పొలాలలో ఎప్పుడు విషపురుగులు అలాగే పాములు తిరుగుతూ ఉంటాయి. మనలాంటి రైతులమైతే కాస్త జాగ్రత్తగా ఉండగలం. పిల్లలకేం తెలుసు చెప్పు? ఇప్పుడే వెళ్ళి ఆ కంచెని తీసిపడేద్దాం. అలా మాధవయ్య కులస్తులే కంచెని తీసిపడేస్తారు. ఇదంతా చూస్తున్న రంగయ్యకి చాలా ఆనందం కలుగుతుంది. రంగయ్య అతని కుటుంబంతో కలిసి సాంబమ్మ గుడి వద్ద భోజనం చేస్తూ తన కొడుకుతో ఇలా అంటాడు. మనుషుల్లో మానవత్వం మొదలైంది. ఆలోచన మొదలైంది. ఏ వ్యక్తులైతే కంచె ఉంటే బావుంటుంది అని అనుకున్నారో ఆ మనుషులే ఈరోజు కంచె తీసిపారేశారు. నాకు చాలా ఆనందంగుందిరా. అందరిలో మార్పు వస్తుంది. కానీ ఆ మాధవయ్యలో మాత్రం ఎప్పటికీ మార్పు రాదు. కేవలం మాధవయ్య మాత్రమే కాదు, ఆయన కోడలుగారైన వీణలో కూడా మార్పు వచ్చేలా లేదు నాన్న. ముందు వారిలో మార్పు రావాలి. ఆ అమ్మవారు తలుచుకుంటే ఎలాంటి వారిలోనైనా మార్పు తీసుకురాగలదు. ఆ అమ్మవారే ఆ కఠినాత్ముడైన మాధవయ్యలో కూడా మార్పు తీసుకునొస్తుందిలే. అలా రంగయ్య తన కుటుంబంతో కలిసి గుడి ఆవరణలో భోజనం చేస్తూ ఉంటాడు. అక్కడికి సులోచన తన అక్కైన కళ్యాణిని తీసుకుని వస్తుంది. సులోచన మరియు కళ్యాణి కూడా బంతిలో కూర్చుంటారు. అప్పుడే కళ్యాణి రంగయ్యని
అలాగే అతని భార్య అయిన ప్రమీలని చూస్తుంది. వారిని చూసిన కళ్యాణి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. వీ- వీళ్ళు వీళ్ళేంటిక్కడ? ఓ వీళ్ళ వీరే మన ఊరి బడిలో ప్రిన్సిపల్. పాము కాటేసిన అబ్బాయికి వైద్యం చేసింది ఎవరో కాదట, ఆయన గారి కొడుకేనట. అదిగో పక్కనే కూర్చొనున్నాడు చూడు. మరొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? మన మాధవయ్య గారి కూతురు. ఆ అబ్బాయిని ప్రేమించి ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కారణంగానే కంచె కూడా వేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న గౌతమ్ కారణంగా కంచె తీసేశారు. నువ్వు చెబుతుంది నిజమా? అంటే వాళ్ళది కులం కాదా? కాదు, వారిది ఈ కులం కాదు. సాధారణంగా మన కులం వారు ఈ గుడిలో ఉన్నప్పుడు ఆ కులం వారు ఈ గుడిలోకి రావడానికి వీల్లేదు. వాళ్ళు ఏదైనా ఉత్సవం చేసుకుంటున్నప్పుడు మనం వెళ్ళడానికి వీల్లేదు. కానీ ఆ గౌతమ్ మన కులస్థుడైన అబ్బాయి ప్రాణాలను కాపాడాడు కదా, అందుకే గోపాలం ఆహ్వానించాడట. కానీ కులపిచ్చి బాగా ఎక్కువ ఉన్న మన వియ్యంకులైన మాధవయ్య గారు అలాగే నా కూతురు వీణ గొడవపడి ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇదంతా వింటున్న సులోచన ఆశ్చర్యపోతూ ఉంటుంది. భోజనం చేయడం కూడా మానేసి అదే పనిగా ప్రమీలని అలాగే రంగయ్యని చూస్తూ ఉంటుంది. ఏంటక్క నువ్వు అదే పనిగా వాళ్ళని చూస్తూ కూర్చున్నావు? అలా చూస్తే ఏమైనా బాగుంటుందో చెప్పు. ముందు భోజనం చెయ్యి. అంతా ఆశ్చర్యంగా ఉంది. నేను నా కళ్ళను నమ్మలేకపోతున్నాను. ఓరి దేవుడా, ఇదంతా నిజమేనా? అరే, అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది? ఈ మధ్య పిల్లలందరూ ప్రేమ పెళ్లిలే కదా చేసుకుంటున్నారు. ముందు నువ్వు భోజనం చేయక్క. అలా సులోచన ఎంత చెప్తూ ఉన్నా వినకుండా కళ్యాణి మాత్రం వారినే చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఏంటండి, బంతిలో మన ఎదురు వరుసలో కూర్చున్నావిడ అదే పనిగా మనల్ని అప్పటి నుండి చూస్తుంది? నేను కూడా అదే గమనించాను. ఎందుకలా చూస్తున్నట్టు? మనది ఈ కులం కాదు కదా, అందుకే తెగ గమనిస్తున్నట్టుంది. ఏదేమైనా ఈ కులస్తులకు కులపిచ్చి బాగా ఎక్కువగానే ఉందండి. అవునవును, ఎందుకైనా మంచిది త్వరగా భోజనం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మన కారణంగా గోపాలం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో గొడవలు జరగడం నాకిష్టం లేదు. అవును, మీరు చెప్పింది కూడా నిజమే. ఇదిగో రోజా, త్వరగా భోజనం చేసేయ్. మనం ఇంటికెళ్ళిపోదాం. మనం ఇక్కడే ఉంటే మళ్ళీ ఏదైనా గొడవ జరగొచ్చు. అవునత్తయ్య, ఈ కులం వాళ్ళని అస్సలు నమ్మలేం. ఎవరైనా ఎప్పుడైనా లేచి గొడవ చేయొచ్చు. అలా రంగయ్య మరియు ప్రమీల వేగంగా భోజనం చేస్తారు. రోజా మరియు గౌతమ్ కూడా భోజనం చేస్తారు. అలా ఆ కుటుంబమంతా అక్కడ్నుంచి తమ ఇంటికి వెళ్ళిపోతారు. కళ్యాణి మాత్రం ఆశ్చర్యపోతూనే ఉంటుంది. చిచి, ఇవాళ జరిగిందేమీ బాగోలేదు. నాకు ఏమాత్రం నచ్చలేదు. నాక్కూడా ఏమీ నచ్చలేదమ్మా. సరిపోయింది. నాకొక విషయం అర్థం కాదు. అసలు వారేం చేశారు? వారి పాటికి వారు వచ్చి భోజనానికి కూర్చున్నారు. అయినా గోపాలం గారు ఆ కుటుంబాన్ని ఎందుకు పిలిచారు? ఆయన కొడుకు ప్రాణాలను కాపాడింది ఆ డాక్టరే కాబట్టి పిలిచాడు. వాళ్ళు మనకు దూరంగా కూర్చుని కదా తింటున్నారు. ఆ మాత్రం దానికి మీరు అంతలా గొడవ చేసి ఇలా వచ్చేయడమేమైనా బావుందా? చాలేరా, ఈరోజు మనతో కూర్చుని భోజనం చేసే స్థాయికి వచ్చారు. రేపు మనది కూడా లాక్కొని తినారని గ్యారెంటీ ఏంటి? ఇలాంటి మూర్ఖత్వపు ఆలోచన కారణంగానే మీలో కులపిచ్చి బాగా పెరిగిపోయింది. ఇదిగో రోజా, ఈయనంటే పెద్దయిన వయసైన వ్యక్తి చిన్నప్పటినుంచి ఇలాంటి ఆలోచనల మధ్య పుట్టి పెరిగాడు కాబట్టి ఇలా ఆలోచిస్తున్నాడు. కాని నీకేమైంది? నీ వయసెంత? 30 సంవత్సరాలు. నువ్వు కూడా ఇదేనా? నువ్వు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా? అరే, పద్ధతులకు వయసుకు మధ్య సంబంధమేంటి? మా నానమ్మ నన్ను ఇలాగే పెంచింది. నాకిలాంటి పద్ధతులే నేర్పింది. అయినా ఇలాంటి పద్ధతుల్లో తప్పేం లేదు. మీరే అతిగా చదువుకొని అన్ని పద్ధతుల్ని అటకెక్కించారు. మీలా ఉండటం నా వల్ల కాదు. అయినా మీ చెల్లికి బుద్ధుందా అసలు? కుటుంబ పరువు మొత్తాన్ని గంగలో కలిపింది. అయినా ఏమాత్రం బాధ లేకుండా భోజనానికి వచ్చేసింది. ఇందులో రోజా తప్పేముంది అసలు? తనకిష్టమైన జీవితాన్ని ఎంచుకుని అదే దారిలో వెళ్ళిపోయింది. మీకు మీ చెల్లి చేసిన తప్పులు ఎప్పుడు కనిపిస్తాయో? కేవలం నేను చేసిన పనులు మాత్రమే మీకు తప్పులుగా కనిపిస్తుంటాయి. అసలు ఇంటి నుండి వెళ్ళి మావయ్య గారి పరువు తీయటమే కాకుండా ఏకంగా పెళ్లి చేసుకుని గుడికి కూడా వచ్చేసింది. మావయ్య గారి పరువు ఏం కావాలసలు? అబ్బబ్బా, నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన దానివి కాదు. ఎప్పుడూ మా తాతల కాలంలో పుట్టాల్సిన దానివి. అంతా నా కర్మ. నీ గురించి ఏమీ తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను అంటూ రఘు కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. మరోవైపు కళ్యాణి సులోచనతో ఇలా అంటూ ఉంటుంది. ఇందాక మనం బంతిలో కూర్చున్నప్పుడు నువ్వొక కుటుంబాన్ని చూపించావు కదా? అవునక్క, నువ్వు ఇంకా వాళ్ళ దగ్గర ఆగిపోయావా? అయినా వాళ్ల గురించి మనకెందుకు చెప్పు. వాళ్ల గురించి మనం మాట్లాడుకుంటున్నామని తెలిసినా కూడా ఆయనకు చాలా కోపం వస్తుంది. అంతా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో అంతగా ఆశ్చర్యపోవాల్సిన విషయమేముంది? ఆయన అందరు అమ్మాయిలు మన అమ్మాయి అయిన వీణలాగా ఉంటారా? రోజా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. బాగా చదువుకునేది, చాలా పద్ధతిగా ఉండేది. తనకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళింది. ఇందులో ఎలాంటి తప్పు లేదు. కానీ మన కులం వారికి మాత్రం ఇదంతా పెద్ద తప్పుగా కనిపిస్తుంది. అందుకే ఆ అమ్మాయిని వెలివేశారు.
నేను ఆ రోజా గురించి మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతుంది ఆ ఇద్దరు దంపతుల గురించి. వాళ్ళని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళని చూసి మీకెందుకు ఆశ్చర్యంగా ఉందో అర్థం కావటం లేదక్కా. సరే, అవతల నాకు చాలా పనులున్నాయి. నేను వంటగదిలోకి వెళ్తాను. ఒక్క పూట బయట భోజనం చేసినంత మాత్రాన ఇంట్లో పనులు లేకుండా పోతాయా? అంటూ సులోచన వంటగదిలోకి వెళ్ళిపోతుంది. కళ్యాణి మాత్రం దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మన కథలో మొదట కనిపించిన ఆ ఇద్దరు చిన్నపిల్లలు మళ్ళీ అదే బావి వద్దకు వస్తారు. ఆ బావి ఊరి పొలిమేరకు సమీపంలో ఉంటుంది. అబ్బా, చాలా దాహంగా ఉందిరా. అవునరా, నాకు కూడా చాలా దాహంగా ఉంది. నేను మా ఇంటికెళ్ళి నీళ్లు తాగి వస్తాను. అరే, మీ ఇంటికెళ్లాల్సిన అవసరమేముంది? ఇదిగో అక్కడ ఆ బావి వద్దకు వెళ్ళి నీళ్లు తాగుదాం. అమ్మో, ఆ బావి మీ వీధిలో ఉంది. నేను గనక అక్కడికి వచ్చానని తెలిస్తే మీ వీధిలో వారేం చేస్తారో ఏమో. ఒకప్పుడైతే మన 2 వీధుల మధ్య కంచె లేదు. కాని ఈ మధ్య మీ వీధిలో వారు కంచె వేశారు. ఇక నేను ఆ కంచె దాటి అటువైపు రాకూడదు. అందుకే కదా మనం ఊరి చివరన ఇలా ఆడుకుంటున్నాం. అన్నీ బాగుండుంటే ఊర్లోనే ఆడుకునేవాళ్ళం. చాలేరా, అయినా ఇక్కడెవరున్నారు చెప్పు? ఎవరూ లేరు. నువ్వు ఆ వీధి వైపుకు వచ్చినా నిన్నెవరూ చూడరు. నా మాట విని ఆ బావి వద్దకు వెళ్దాంరా. అలా పిల్లలిద్దరూ బావి వద్దకు వెళ్తారు. ఎవరినైనా పిలిచి నీరివ్వమని అడుగుదాం. అమ్మో, వద్దురా బాబు, నువ్వు ఎవరినో ఒకరిని పిలుస్తావు. వారేమో వచ్చి నీకు మాత్రమే నీళ్ళిస్తారు. అందులోనూ నేను ఈ బావి దగ్గర కనిపించినట్టు వారికి తెలిస్తే అంతే సంగతులు. నన్నిక్కడి నుంచి తరిమేస్తారు. సరే అయితే, నేనే ఎలాగోలా నీటిని చేతి నీకిస్తానుండు. అంటూ ఆ మొదటి పిల్లవాడు బావిలో నీటిని చేదే ప్రయత్నం చేస్తాడు. అదుపు తప్పి ఆ పిల్లవాడు బావిలోకి పడిపోతాడు. మొదటి పిల్లవాడిని కాపాడబోయి రెండో పిల్లవాడు కూడా బావిలోకి పడిపోతాడు. అలా పిల్లలిద్దరూ కేకలు పెడుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే వీణ అటు నుండి వెళ్తూ ఉంటుంది. ఏంటి అరుపులు? బావి నుండి వస్తున్నాయి. ఏం జరుగుంటుంది? అంటూ వీణ బావి దగ్గరికి వచ్చి చూస్తుంది. బావిలో పడిపోయిన పిల్లల్ని చూస్తుంది. వెంటనే వీణ కూడా గట్టిగా కేకలు వేస్తుంది. కాపాడండి, రక్షించండి, ఇద్దరు పిల్లలు బావిలో పడిపోయారు, ఎవరైనా కాపాడండి. అలా వీణ గట్టిగా అరుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే గౌతమ్ మరియు రోజా బైక్పై వెళ్తూ ఉంటారు. వీణ అరుపులు విని గౌతమ్ మరియు రోజా కంచె దాటి బావి వద్దకు వస్తారు. కేవలం వారు మాత్రమే కాదు, ఊళ్ళోని కొంతమంది వ్యక్తులు కూడా బావి వద్దకు వస్తారు. ఏం జరిగింది? ఎవరో ఇద్దరు పిల్లలు బావిలో పడిపోయారట. అయ్యయ్యో, అవునా? అలా ఆ వ్యక్తి చెప్పడంతో గౌతమ్ వెంటనే బావిలోకి దూకి ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడతాడు. ఒరేయ్, మీకసలు బుద్ధుందా? ఇలా బావిలోకి ఎందుకు దూకారు? నువ్వా రామయ్య గారి కొడుకువే కదా? మరి నువ్వెవర్రా? నిన్ను మా వీధిలో ఎప్పుడు చూడలేదే? నేను మీ వీధిలో ఉండను, వేరే వీధిలో ఉంటా. ఓహో, నువ్వా కులానికి చెందినవాడివా? తప్పకుండా వీడే మన కులానికి చెందిన పిల్లాన్ని బావిలో తోసేసుంటాడు. ఎంత ధైర్యంరా నీకసలు? అసలు నిన్ను మా వీధిలోకి ఎవరు రమ్మన్నారు? వచ్చిందే కాక మేం వాడుతున్న బావిలోకి దూకావు. ఇప్పుడు ఈ నీటిని మేమెలా వాడాలి? ఏం మాట్లాడుతున్నావు వీణా? అసలు నువ్వు మాట్లాడుతున్న మాటలకు అర్థముందా? అర్థం చేసుకుంటే తప్పకుండా అర్థమవుతుంది. వీడే కంచె దాటొచ్చి మా కులం అబ్బాయిని బావిలోకి తోసుంటాడు. మరలా అయితే ఈ పిల్లవాడు కూడా బావిలో ఎందుకు కనిపించాడు? గౌతమ్ ఇప్పుడు ఇద్దరిని రక్షించి బయటకు తీసుకుని వచ్చాడు కదా, మరి దీనికేమంటావు? అది మరి అదంతా నాకు తెలీదు. అయినా వీడు కంచె దాటి ఇక్కడికెందుకొచ్చినట్టు? నేను వద్దు అని చెప్తున్నా వినకుండా వేడే నన్ను బావి వద్దకు తీసుకునొచ్చాడు. నన్ను క్షమించండి. క్షమించమని అడిగితే క్షమించేస్తామని అనుకున్నారా? అస్సలు కుదరదు. అదంతా సరే కాని ఇదిగో రోజా, నువ్వెందుకు కంచె దాటొచ్చావు? నువ్వు అలాగే నీ భర్త ఈ కంచె దాటకూడదని మీకు తెలీదా? కంచె దాటి రాకపోయుంటే పిల్లల్ని ఎవరు కాపాడేవాళ్లు? మేమేం సరదాగా కంచె దాటి రాలేదు. పిల్లల కేకలు అరుపులు విని పరుగులు తీస్తూ వచ్చాం. ఇష్టమొచ్చినప్పుడు కంచె దాటడం, తీరా దాటిన తర్వాత ఏదో ఒక కుంటిసాకు చెప్పడం. అయినా మీకు కంచె దాటి రావాలా? పిల్లల్ని మేం కాపాడాలేమనుకున్నారా? మరైతే గౌతమ్ రాకముందే ఎవరో ఒకరు బావిలోకి దూకాలి కదా, ఎందుకు దూకలేదు? దూకాలని అనుకున్నాం, ఈలోగా మీరే వచ్చి దూకేశారు. అయినా మా కులం వారు మీ కులం వారి దగ్గర సహాయం ఎప్పుడు కోరరు. అలా వీణ మరియు రోజా ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఈ విషయం కాస్త మాధవయ్య చెవిన పడుతుంది. ఏంటి, పొలిమేర వద్ద గొడవ జరుగుతుందా? అయ్యయ్యో, ఈ మధ్య గొడవలు బాగా ఎక్కువైపోయాయి. ఇదిగో వీరయ్య, పొలిమేర వద్ద ఏదో గొడవ జరుగుతుందట. పద పద, వెంటనక్కడికెళ్దాం. అలా మాధవయ్య వీరయ్యతో చెప్తాడు. ఈ విషయాన్ని వీరయ్య ఇంట్లో ఉన్న కళ్యాణి మరియు సులోచన కూడా వింటారు. అయ్యో, గొడవ జరుగుతుందా? పద పద వెళ్ళి చూద్దాం. అలా కళ్యాణి మరియు సులోచన కూడా తమ ఇంటి నుండి గొడవ జరిగే ప్రదేశానికి వస్తారు. అంతేకాదు, గొడవ గురించి రంగయ్యకు కూడా సమాచారం అందుతుంది. ఇప్పుడే మహేష్ ఫోన్ చేశాడు. పొలిమేర వద్ద ఏదో పెద్ద గొడవ జరుగుతుందట.
ఆ గొడవలో రోజా మరియు గౌతమ్ కూడా ఉన్నారట. అయ్యో అవునా, మళ్ళీ గొడవ మొదలైందా? ఏం జరుగుతుందో ఏమో అక్కడ. పదండి, వెంటనే వెళ్దాం. అలా అందరూ గొడవ జరుగుతున్న ప్రదేశానికి వస్తారు. ఏది ఏమైనా సరే మీరు కంచె దాటి అసలు లోపలికి ఎలా రాగలరు? చెబుతున్నాను కదా, మేమేమీ సరదా పడి కంచె లోపలికి రాలేదు. పిల్లల్ని రక్షించడానికే వచ్చాము. ఏదో ఒకటి చేసి మాలో కలిసిపోవాలని ప్లాన్ వేస్తున్నావేమో. అది ఎప్పటికీ జరగదు రోజా. మీ కులం వారిని ఎప్పటికీ మాలో కలుపుకునే ప్రసక్తే లేదు. ఏంటి మాట్లాడితే మా కులం అంటున్నావు? మీ కులమే కాదు, మా కులం కూడా గొప్పే. నిజానికి మా కులం వారు మీ కులం వారిని 2 సార్లు రక్షించారు. గౌతమ్ ఒకసారి మీ కులం అబ్బాయిని వైద్యం చేసి ప్రాణాలు కాపాడాడు. అంతేకాదు, ఈరోజు బావిలో పడిన పిల్లల్ని కూడా కాపాడాడు. అరే ఏంటి మహేష్ గారు, మీరు కూడా వాళ్ళ మాట్లాడకండి. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించానంతే. అసలు ఈ రోజా ఎక్కడుంటే అక్కడ గొడవ జరుగుతూనే ఉంటుంది. ఏం జరిగిందమ్మా? ఎందుకలా గొడవ పడుతున్నారు? చూడండి మావయ్య, ఈ గౌతమ్ అలాగే రోజా ఇద్దరూ ఎలా కంచె దాటొచ్చేశారో. మీకు అస్సలు సిగ్గులేదా? అసలు కంచె దాటి ఎందుకొచ్చారు? అరే మేం కేవలం మీ పిల్లల్ని కాపాడడానికి వచ్చాము. కావాలంటే వారిని అడగండి. అవును అంకుల్, అవును, ఈ అంకుల్ గారు వచ్చి మమ్మల్ని కాపాడారు. లేకపోతే మా ప్రాణాలు పోయేవి. జరిగిందేదో జరిగిపోయింది. ఇక పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వీళ్లే వచ్చి కాపాడాలా? ఏ మాకు చేతుల్లేవా? మేం కాపాడుకోలేమా? వీళ్ళిద్దరూ ఒక ప్లాన్ వేసుకున్నారు మావయ్య. ఏదో ఒక మంచి పని చేసి మీ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని అనుకుంటున్నారేమో. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు వీణా. మేము తప్పు చేసినా తప్పంటావు, మంచి చేసినా అది తప్పే అని అంటున్నావు. మేము కేవలం పిల్లల అరుపులు వినే ఇక్కడికొచ్చాం. మీకిష్టం వచ్చినప్పుడు కంచె దాటొచ్చేస్తే మేము క్షమిస్తామని అనుకుంటున్నారా? మీరు కంచె దాటొచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. మీరందరూ మా కులస్తులకు క్షమాపణలు చెప్పి ఆ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరండి. మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి క్షమాపణ కోరము. అయితే మీరిక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ఇప్పుడే వీళ్ళందరినీ ఇక్కడికున్న చెట్టు కట్టేయండి. అప్పుడు చచ్చినట్టు క్షమాపణలు చెబుతారు. చాలా తప్పుగా మాట్లాడుతున్నావమ్మా. చూస్తుంటే చాలా చిన్నపిల్లవి. నా కూతురు అనుకొని చెప్తున్నాను. దయచేసి గొడవని పెద్దగా చేయకు. చిచి, ఎంత ధైర్యం ఉంటే నన్ను నువ్వు కూతురుగా అనుకుంటావు? నా కులమేంటి, నీ కులమేంటి? నేనెంతో పుణ్యం చేసుకున్నాను కాబట్టి ఈ కులంలో పుట్టాను. గొప్పగా బతుకుతున్నాను. మీరు తప్పు మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా కేవలం క్షమాపణలు మాత్రమే చెప్పమని అన్నాను. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న తప్పులకు కాస్త పెద్ద శిక్ష వేయాలనిపిస్తోంది. మీరందరూ మా కులస్తుల కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పాలి. అలా చెప్పడంతో అక్కడున్న కళ్యాణికి చాలా కోపం వస్తుంది. వీణా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకసలు బుద్ధుందా? ఏంటి పెద్దమ్మా, నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు? నీకేం తెలీదు, నువ్వూరుకో. ఊరుకోవాల్సింది నేను కాదు, నువ్వు. ఇంతలో అక్కడికి రఘు కూడా వస్తాడు. జరుగుతుందంతా చూస్తూ ఉంటాడు. అసలు నీకు చిన్న పెద్ద లేకుండా పోయింది. అరే ఏంటి పెద్దమ్మా నువ్వు? ఆ కులస్తుల ముందు నన్ను ఎందుకిలా తిడుతున్నావు? కులం 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 ఎందుకిలా మాటకు ముందొకసారి మాటకు తర్వాత ఒకసారి ఈ కులం అనే పదాన్ని వాడుతున్నావు? నిన్ను కాదు, నువ్విలా తయారవ్వడానికి కారణమైన మీ నాన్నని అలాగే మీ నాన్నమ్మననాలి. ఆమె ఎలాగో కాలం చేశారు. చూడు వీరయ్య, ఈరోజు నీ కూతురిలా మాట్లాడడానికి పూర్తిగా కారణం నువ్వే. ఆడపిల్ల ఇలా ఒక గొడవకి కారణం కావచ్చా? అందరూ ఈ ఊర్లో గొడవకు రోజా కారణమని అనుకుంటున్నారు. కాని కాదు, ఈ ఊరిలో గొడవకు అసలైన ముఖ్య కారణం ఈ వీణ. ఈ వీణ మాట్లాడే మాటల కారణంగానే అందరూ గొడవ పడుతున్నారు. అలా కళ్యాణి గట్టిగా మాట్లాడడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అందరూ అలా నిలబడి కళ్యాణిని చూస్తూ ఉంటారు. ఏంటి, ఎప్పుడు చూసినా గొప్ప కులంలో పుట్టాను గొప్ప కులంలో పుట్టానని తెగ మురిసిపోతూ ఉంటావు. అసలు నువ్వు నిజంగా గొప్ప కులంలో పుట్టావా? అక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదంతా ఇప్పుడు అవసరమా? నువ్వు ఆగు సులోచన, సమస్య బాగా ముదిరిపోయింది. ఎప్పుడైనా ఈ పిల్లకు నిజం తెలియాలి. అసలు నువ్వు ఈ కులంలో పుట్టనే లేదు. నీ సొంత తల్లిదండ్రులు వీళ్లు కాదు. అలా కళ్యాణి చెప్పడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు. వీణ కూడా ఆశ్చర్యపోతుంది. ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మ నువ్వు? నిజమే మాట్లాడుతున్నాను. నలుగురిలో ఈ విషయాలు చెప్పడం అవసరమా వదినా? చెప్పాలి వీరయ్య, అప్పుడే నీ కూతురికి బుద్ధొస్తుంది. ఇప్పుడు ఈ ఊరు బాగుపడుతుంది. అసలు నీ తల్లిదండ్రులు వీళ్లు కాదు వీణా. నీ తల్లిదండ్రులు వీళ్లు కాకపోతే వీరి కులం నీదలవుతుంది. ఈ లెక్కను చూస్తే నువ్వు ఈ కులానికి చెందినదానివే కావు. ఏంటమ్మా మీరు చెప్తున్నది? నిజమే చెబుతున్నాను. ఎన్నో ఏళ్ల క్రితం నేను ఈ ఊరి ఆసుపత్రిలోనే నర్సుగా పనిచేశాను. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అవును, రఘు పుట్టినప్పుడు కూడా మీరే నర్సుగా పనిచేశారు. నాకు బాగా గుర్తుంది.
ఏ కులమైతే నీది అని అనుకున్నావో అది నీ కులం కాదు వీణా. లేదు, నేనిది నమ్మలేను. ఇదంతా నువ్వు నమ్మి తీరాలి. నీకు మరో ముఖ్యమైన విషయం చెప్పనా? అసలు నీ తల్లిదండ్రులు ఎవరో చెప్పనా? నీ కులమేదో చెప్పనా? చెబుతాను విను. అప్పట్నుండి ఎవరినైతే కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడగమని నువ్వు కోరుతున్నావో వాళ్లే నీ తల్లిదండ్రులు. ఇదిగో ఈ రంగయ్య, ఈ ప్రమిళ గారే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. అలా కళ్యాణి నిజాన్ని చెప్పగానే ఇరుకులాల వారు ఆశ్చర్యపోతారు. అందరూ ఒక్కసారిగా నోరెళ్లబెడతారు. నిజం వీరయ్య, నేను చెబుతుంది ముమ్మాటికి నిజం. ఈ విషయం కూడా నాకు కొన్ని రోజుల క్రితమే తెలిసింది. ఆ రోజు బిడ్డ చనిపోయిన బాధలో ఈ దంపతులు ఇంటికి వెళ్ళిపోయారు. అలా కొన్ని గంటల తర్వాత చనిపోయిందనుకున్న బిడ్డలో మళ్లీ ప్రాణం వచ్చింది. కానీ అదే సమయానికి సులోచన ప్రసవించిన బిడ్డ కన్నుమూసింది. అప్పటికే మీ అమ్మగారు చాలా పెద్ద గొడవ చేస్తున్నారు. ఏం చెయ్యాలో తెలియక నేను ఈ బిడ్డను సులోచన దగ్గరుంచాను. ఇదే జరిగింది. ఏంటమ్మా, ఏమైనా పిచ్చి పట్టిందా? ఎందుకిలా మాట్లాడుతున్నారు? నేను నిజమే చెబుతున్నాను. ఒకవేళ ఎవరికైనా అనుమానం ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి. ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలి. ఇప్పటిదాకా ఏ కులమైతే నీది అని అనుకున్నావో అది నీ కులం కాదు. ఏ కులాన్నైతే అసహించుకున్నావో అదే నీ కులం. ఆ కులం వారు ఒక 10 నిమిషాలు కంచె దాటి ఇటువైపుకొచ్చినందుకు ఇంత గొడవ చేస్తున్నావు. నువ్వైతే ఏకంగా పుట్టినప్పటినుంచి కంచె దాటి ఇక్కడ పెరుగుతున్నావు. మరి నిన్నేమనాలి? ఆ రకంగా చూసుకుంటే నువ్వు కూడా అందరి కాళ్లకు దండం పెట్టాలి. అందరికీ క్షమాపణలు చెప్పాలి. ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. ఏదో బుద్ధి చెప్పడానికి పెద్దమ్మ నాటకం ఆడుతున్నట్టుంది. అంతే కదా పెద్దమ్మ? ఇదిగో సులోచన, నేను చెప్పింది అబద్ధమా? ఒకసారి నీ కూతురికి నువ్వే వివరించు. అక్క చెప్పింది నిజమే వీణా. నువ్వు నా కన్న కూతురివి కావు. ఈ ఊరి దేవతైన సాంబమ్మ తల్లి మీద ఒట్టేసి చెబుతున్నాను. అక్క ఏం చెప్పిందో అదంతా నిజమే. నువ్వు ఆ రంగయ్య గారి కూతురువే. అంటూ కళ్యాణి జరిగిందంతా చెప్తుంది. ఇదంతా విన్న రంగయ్య మరియు ప్రమీల ఆశ్చర్యపోతారు. ఇలా నిజం బయటపడగానే వీణ కుప్పకూలిపోతుంది. ఒక్కసారిగా వీణ ప్రపంచం మొత్తం తలకిందులైపోతుంది. ఏంటి మాధవయ్య, నీ కూతురు ఆ కులానికి చెందిన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదని అన్నావు. కానీ నువ్వే ఆ కులానికి చెందిన అమ్మాయిని నీ ఇంటి కోడలుగా చేసుకున్నావు. ఇప్పుడేం మాట్లాడతావు? ఏంటి వీరయ్య, నీకు కూడా కులపిచ్చి బాగా ఎక్కువ కదా. ఇంత ప్రేమగా పెంచుకున్న కూతుర్ని ఇప్పుడేం చేస్తావు? కంచె దాటి బయటకు పంపేస్తావా? ఏంటి మాధవయ్య, నువ్వు నీ కోడల్ని వెలివేస్తావా? అలా కళ్యాణి అడిగిన ప్రశ్నలకు ఎవరి వద్ద సమాధానముండదు. ఈ అమ్మాయి మా కూతురా? అవును, ఈ అమ్మాయి మీ కూతురే. ఒక్కసారిగా అమ్మాయి వద్దకు వెళ్ళి తనని హత్తుకోవాలని అనిపిస్తుంది. కాని ఏమంటుందో అని భయంగా ఉంది. అసలే ఆ అమ్మాయి అంటే నాకు చాలా భయం. చూసావా వీణా, నీ సొంత కన్న తల్లి నీ దగ్గరకొచ్చి నిన్ను హత్తుకోవటానికి భయపడుతుంది. ఇది నీ సంస్కారం. బయట దేశాల్లోని వారంతా ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. ఎన్నో కనుగొన్నారు. ఎన్నో కట్టడాలు కడుతున్నారు. కాని మీరు మాత్రం మీలో మీరు కొట్టుకుంటూ కంచెలు కట్టుకుంటూ ఉన్నారు. మీరు చెప్పిందంతా నిజమేనా? నిజంగా వీణ వారి కూతురా? అవును, నేను చెప్పింది ముమ్మాటికి నిజమే. మీకంతగా ఏదైనా సందేహం ఉంటే మీకు కావాల్సిన పరీక్షలు చేయించుకోండి. వీణా, ఆ దేవుడు నీకు ఎప్పుడు బుద్ధి చెప్తాడో అని అనుకునేవాణ్ణి. కాని ఇంత వేగంగా బుద్ధి చెప్తాడని అస్సలనుకోలేదు. ఆయన నీకు గుణపాఠాన్ని నేర్పాడు. నాన్నా, కేవలం వీణకి మాత్రమే కాదు, మీక్కూడా మంచి గుణపాఠం నేర్పించాడు ఆ దేవుడు. కూతుర్ని మాత్రం ఆ కులానికి చెందిన ఇంటికి ఇవ్వకూడదని అనుకున్నావు. కాని అదే ఇంటికి చెందిన అమ్మాయిని కోడలిగా తెచ్చుకున్నావు. వీణ బాధలో ఇంటికెళ్ళిపోతుంది. మాధవి కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు. రంగయ్య కూడా అతని కుటుంబంతో కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఆ రాత్రి కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు మాధవయ్య, చంద్రకాంతం ఇద్దరూ చక్కగా తయారవుతారు. వీణ మరియు రఘు కూడా తయారవుతారు. అలా వారు తమ ఇంటి నుండి బయటకొస్తారు. సులోచన మరియు వీరయ్య కూడా చక్కగా తయారై ఉంటారు. వీరితో పాటు కళ్యాణి కూడా ఉంటుంది. వీరందరూ కంచె వద్దకు వస్తారు. అందరూ కలిసి ఆ కంచెని పక్కకు నెట్టేస్తారు. అందరూ చూస్తూ ఉండగా మాధవయ్య మరియు వీరయ్య తమ కుటుంబాలతో కలిసి రంగయ్య ఇంటి తలుపు తాడతారు. ప్రమీల తలుపు తెరుస్తుంది. అందర్నీ చూసి భయపడిపోతూ ఉంటుంది. భయపడకండమ్మా, మేం గొడవ చేయడానికి రాలేదు. లోపలికి రావచ్చా? రండి రండి, అందరూ లోపలికి రండి. రంగయ్య గారు ఎలా ఉన్నారు? ఏంటి ఇలా వచ్చామని అనుకుంటున్నారా? ఏమేం రాకూడదా? ఎంతైనా మనం వియ్యంకులం కదా. మీ కూతుర్ని మా ఇంటికి పంపారు. మా కూతుర్ని మేం మీ ఇంటికి పంపాము. మన మధ్య చాలా బంధుత్వం ఉందండి. ఇదంతా మాధవయ్య మాట్లాడుతూ ఉంటే రంగయ్య ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి గౌతమ్ మరియు రోజా కూడా వస్తారు. ఏంటి రోజా, ఎలా ఉన్నావు? నన్ను క్షమించమ్మా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమిస్తావు కదూ?
అరే మీరు నన్ను క్షమాపణలు అడగడం ఏంటి నాన్న? నన్ను కూడా క్షమించండి. నేను కూడా చాలా పెద్ద తప్పు చేశాను. నాన్న, నన్ను క్షమించండి. అంటూ వీణ రంగయ్య కాళ్ళపై పడి క్షమాపణలు అడుగుతుంది. రంగయ్య కంటి వెంట నీరు కారిపోతుంది. ప్రమీల కూడా ఏడుస్తూ వీణని హత్తుకుంటుంది. అమ్మా, నన్ను క్షమించు. నేను చాలా తప్పు చేశాను. చాలా మాటలు మాట్లాడాను. పెద్దమ్మ కారణంగా నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇకపై నేనెప్పుడూ తప్పు చేయను. అసలు ఇలాంటొక రోజు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ రోజు కోల్పోయిన కూతురు మళ్ళీ ఇలా వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. సులోచన గారు, మీరు నా కూతుర్ని పెంచి పెద్ద చేశారు. మీకు చాలా ధన్యవాదాలు. అలా ప్రమీల సులోచనకి మరియు వీరయ్యకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. కులం కులం అంటూ విర్రవీగాను. కులమే సమస్తమని అనుకున్నాను. కులం కోసమే బ్రతికాను. కాని ఆ బ్రతుకులో ఎలాంటి విలువ లేదని ఆలస్యంగా అర్థమైంది. నిజమైన ఆనందం కులంలో కాదు, మనం అనుకునే భావనలో ఉంటుందని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇకపై ఊర్లో అందరం హాయిగా కలిసి ఉందాం, కులాన్ని నిర్మూలిద్దాం. అలా అందరూ కలిసిపోతారు. ఇక ఆ రోజు తర్వాత సాంబాపురంలో కులాల గురించి ప్రస్తావనే రాలేదు. మన కథలో మొదట్లో కనిపించిన పిల్లలిద్దరూ ఆ బావి వద్ద కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రే, మన ఊరి వారందరూ కలిసిపోయారా? ఇప్పుడు నువ్వు హాయిగా నాతో పాటు ఆడుకోవచ్చు. ఈ నీటిని కూడా తాగవచ్చు. అవునరా, అందరూ మారిపోయారు. మనం ఇక హాయిగా ఉండవచ్చు. కానీ ఈ బావిలోకి మాత్రం దూకూడదు, అంతే. అలా ఆ పిల్లల నవ్వులతో మనం ఈ కథను ముగిద్దాం. ఇప్పటికీ మీ మనసులో కులాలకు సంబంధించిన ఏమైనా అడ్డుగోడలు ఉంటే వెంటనే వాటిని పడగొట్టండి. అప్పుడే మీ మనసులో ఐకమత్యమనే భావన నిర్మాణం జరుగుతుంది.